ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో మహిదర్. హలో అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నా, మీరు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ప్రస్తుతం లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? లైఫ్కి ఉంది, ఎప్పుడు బాగానే ఉంటుంది. ధోకా లేదా? బాగానే ఉంది, యూట్యూబ్ వల్ల ఎస్ నడుస్తుంది. మహిదర్, వైబ్స్ ని మీరు ఎలా సెట్ చేసేస్తూ ఉన్నారు. మాకి అంటే వైబ్స్ వస్తాయి. అలా ఏం లేదు కానీ బాగుంది. స్క్రిప్ట్ రైటర్గా మాకు తెలుసు మహిదర్ అంటే. ఇప్పుడు వైబ్స్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాకు తెలుసు, జబర్దస్త్లో మేము చూసాం, ఇదంతా ఓకే. అసలు మహిదర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ఎలా వచ్చారు ఇక్కడ దాకా? అంటే నాది నేటివ్ వైజాగ్, అంటే మా అమ్మ నేటివ్ విజయనగరం. తర్వాత మ్యారేజ్ అయ్యాక వైజాగ్ వచ్చేసారు. తర్వాత ఘోష హాస్పిటల్లో ఒక హాస్పిటల్ ఉంటుంది వైజాగ్లో, దాంట్లో పుట్టాను. సో సాయంత్రం 5:30 గంట మా అమ్మ చెప్పింది. సో అక్కడ వైజాగ్లో అలాగా. తర్వాత నుంచి ఇంకా వైజాగ్లోనే పెరిగాను. తర్వాత ఇంకా ఫీల్డ్ కోసం అని చెప్పి ఇటు సైడ్ వచ్చాను, హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను చదివింది డిప్లొమా ఇన్ మెటలర్జీ. కొంచెం టఫ్ సబ్జెక్టే యాక్చువల్గా. బీటెక్ కూడా చేయాలని ఉండేది నాకు, అదే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల, అంటే డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే చనిపోయారు. ఇంకో 2 years ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ డిప్లొమా ఫినిష్ చేసాం. కాకపోతే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎక్కువ ఫీజులు అవసరం లేదు కదా, జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో అలా ఫినిష్ చేసి ఇంకా తర్వాత జాబ్ చేశాను. మెటలర్జీ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్, ఆప్షనల్, చాలా మంది సెలెక్ట్ చేసుకోరు కూడా, కష్టం అని కదా. ఎందుకు అది తీసుకున్నారు పర్టికులర్గా? ఎవరైనా సజెస్ట్ చేశారా? అలా ఏం లేదు నాకు, అంటే అది ఆ కోర్స్ ఎవరు తీసుకోరు కదా, సో రేర్ కోర్స్ కదా, సో విల్ గెట్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనిపించింది. ఇంకా అందుకని మరి అటువైపు అసలు అంటే ఏమైందంటే మాది 3.5 years కోర్స్ కదా, మాది ఇంకా రిలీవ్ అవ్వడానికి ముందు సెయిల్లో కొన్ని జాబ్స్ పడిపోయాయి. ఆ తర్వాత మేము రిలీవ్ అయ్యే టైంకి మాకు ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ దొరకలే. వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా ఏం లేవా? అది పెద్దగా ఏమి ఉండవు అక్కడ. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి, మా క్యాంపస్లో ఒకటి వచ్చింది, అతి పేరు ఏదో సంథింగ్ దాని పేరు. ఆ కంపెనీ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అది చండీగఢ్లో ఉంటుంది. సో వాళ్ళు ఎవరు వెళ్ళినా తీసేసుకుంటారు అందులోకి. ఆలీలని లేదు, మెటలర్జీ వాడు అయితే చాలు తీసేసుకుంటారు, ఫెయిల్ అయిపోయినా తీసేసుకుంటారు. సో ఆ టైప్ ఆఫ్ కంపెనీ అది. కాకపోతే అది అలా జాయిన్ అయితే లేదు, అందుకే వేస్ట్ అనిపించింది, దానికి వెళ్ళలేదు నేను. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను అప్పట్లో. సెయిల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పడతాయేమో అని చూశాను, బట్ ఎక్కడ పడలేదు. లాస్ట్కి ఇంకా ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఉంది, ఇంకా అందుకని చెప్పి హాస్పిటల్ అని ఒక ఫార్మసీ కంపెనీలో జాబ్ దొరికింది, అందులో జాయిన్ అయ్యాను. వెళ్తుంటారా వైజాగ్? అప్పుడప్పుడు ఒక 1 or 2 months ఒకసారి వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. మీరు ఒక్కలేనా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు? లేదు, ఒక్కడే. ఒక్కడే అబ్బాయి. ఓకే ఓకే. చాలా ముద్దుగా పెంచారేమో. అలా ఏం లేదు, ప్రశాంతంగా ఉంటుంది అంతే. ప్రశాంతంగా ఉందా? ఫైటింగ్స్ ఉండవు, ఏముండవు, బట్ అది కూడా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు? అలా ఏమి అనిపించలేదు నాకు. అండ్ ఇన్ఫాక్ట్ నాకు లోన్ లైఫ్ బాగా నచ్చుతుంది, ఒంటరితనం బాగా ఇష్టం. కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు టచ్ లో ఉండడం? చాలా తక్కువ, కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉండడమే తక్కువ. మాది ఎంఎస్టీ బ్యాచ్. ఎంఎస్టీ అంటే ఏంటంటే వైజాగ్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేసే బ్యాచ్ మేము. ఇంకా డిప్లొమా నా కాలేజ్ విజయనగరం మహారాజా కాలేజ్, పూల్బాగ్ కాలనీ. సో వైజాగ్ నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేసేవాడిని. సో అందువల్ల ఏంటంటే మాతో పాటు అప్ అండ్ డౌన్ చేసే బ్యాచ్ ఉంటారు కదా, సో వాళ్ళు మేము ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం. నేను అలా ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా తర్వాత కాలేజ్ లైఫ్ తర్వాత ఇంకా పెద్దగా ఏం కాంటాక్ట్ లేదు. సో ఎలా ఉండేది కాలేజ్ లైఫ్? బంక్ కొట్టి సినిమాలు చూడడం ఇలా? అంటే ఎలాంటి స్టూడెంట్ మహిదర్? నాటీ ఫెయిల్లోనా లేకపోతే? అంటే ఫస్ట్ ఇయర్లో నిజంగా చాలా బంక్ కొట్టేవాడిని. ఫస్ట్ ఇయర్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో నేను 26 సినిమాలు చూసా కాలేజ్ ఎగ్గొట్టి. అమ్మో, అంటే 26 రోజులు. పర్సెంటేజ్ ఎంత ఉంది? పర్లేదు, బాగానే 78 ఎంతో ఉన్నది, సరిపోయింది. 26 సినిమాలు చూసినా అంటే ఒక రోజే. నేను ఏం చేసేవాడిని అంటే, మా కాలేజ్ అటెండెన్స్ ఎలా ఉండేదంటే 7 classes ఉండేవి. 3 classes వస్తే హాఫ్ డే, 4 classes వచ్చినా హాఫ్ డే, 5 classes వస్తే ఫుల్ డే. 6, 7 రాకపోయినా అవసరం ఉండేది కాదు. 2 వస్తే మాత్రం ఏది ఇవ్వరు, హాఫ్ డే కూడా ఇవ్వరు. సో నేను ఏం చేసేవాడిని అంటే 3 classes కుండి వెళ్ళిపోయామండి సినిమాకి. హాఫ్ డే పడిపోయేది. ఒక్కోసారి ఏమేది 5 classes కుండి మ్యాట్నీ షోకి వెళ్ళిపోయాడిని, ఫుల్ డే పడిపోయేది. ఒక్కడే వెళ్ళేవాడిలేండి. మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్తే నాకు కాబట్టి అప్పట్లో మా పరిస్థితి చాలా పూర్గా ఉండేది. మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, కానీ కండిషన్ అయితే బాగుండేది కాదు. సో మరి ఎలా ఎర్నింగ్ ఎలా ఉండేది? ఎవరిది? ఇంటి దగ్గర. మా ఫాదర్ ఆటో డ్రైవర్ అప్పట్లో.
ఓ ఓకే. సో తక్కువ ఇన్కమ్ ఉండేది, బట్ ఓకే సర్వైవ్ అయ్యేవాళ్ళం. సో నాకేంటంటే రోజుకి ఒక 5 రూపీస్ ఏమైనా కొనుక్కోవడానికి ఇచ్చేవారు అప్పట్లో. అవి 2 రోజులు దాల్చుకొని 10 రూపీస్ టికెట్ అప్పట్లో విజయనగరం రంజని, శివరంజని, NCS, ఆ విజయనగరం థియేటర్లు అన్నింటిలోని కూడా టికెట్ 10 రూపీసే ఉండేది అప్పట్లో. వెళ్ళిపోయామండి సినిమాకి. ఓకే, కంపల్సరీ పాకెట్ మనీ అయితే ఇవ్వాల్సిందే. తీసుకునే అవి ఇచ్చిన కొనుక్కోవడం అనేసి ఇలా సినిమాలకి వెళ్ళిపోయామండి. ఓకే, మొత్తానికి ఏదో ఒక ఎంజాయ్మెంట్ అనేది. అది ఫస్ట్ ఇయరే. ఓకే, సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోనే మా ఫాదర్ చనిపోయారు కదా, ఇంకా తర్వాత నేను కంప్లీట్ గా ఇవన్నీ మానేసి ఇంకా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. అలా ఏం కాదు, ఇంకా నాకే ఇంకా అప్పుడు ఇంకా మూడ్ ఆఫ్ ఉంటుంది. మరి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎలా అమ్మ వర్కింగ్? మదర్ ఏంటంటే ఒక చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీస్లో రిసెప్షనిస్ట్గా, ఆ తర్వాత అదొక ఆటో ఫైనాన్స్లో చేశారు. ఇంకొకటి ఈ ఇండ్లకి ప్లాస్టరింగ్ అన్ని చేసే ఐటమ్స్ ఉంటాయి చూడండి, అవి అమ్మే షాప్లో చేశారు, అలా చేసేవారు. అలా నేను సెకండ్ ఇయర్ అయిపోయాక థర్డ్ ఇయర్ ఏంటంటే ట్రైనింగ్ కదా మాకు. మాది మెటలర్జీ శాండ్విచ్ కోర్సు, అంటే డిప్లొమాలో శాండ్విచ్, నాన్ శాండ్విచ్ అని ఉంటాయి. శాండ్విచ్ అంటే 3.5, నాన్ శాండ్విచ్ అంటే 3 years. ఈ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ నాన్ శాండ్విచ్, మెటలర్జీ, కెమికల్ ఇవన్నీ శాండ్విచ్. అయితే మమ్మల్ని శాండ్విచ్ అని ఎందుకంటారో తర్వాత అర్థమైంది మాకు. ఎందుకంటే మాది 3.5 ఏళ్ళు కదా, 3.5 ఏళ్ళు చదివి బయటకు వచ్చాక ఇంకొక 6 నెలలు శాండ్విచ్ అయిపోతాయి. అందుకు మమ్మల్ని శాండ్విచ్ కోచినట్టు పిలుస్తారు. తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఈ సెట్లో చేరలేము, ఎంసెట్ చేరలేము, ఎందుకంటే ఆల్రెడీ 6 నెలలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ వెయిట్ చేయాలి, మధ్యలో ఉండిపోతాం కదా, అందుకు శాండ్విచ్. రైట్, ఇదేదో బాగుంది. దానికి మీరు తర్వాత పెట్టుకున్న పేరు అది. ఓకే, సో మొత్తానికి జాబ్ ఎప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ అంటే నాది November 2014 రిలీవ్ డిప్లొమా. 2015 జూలైలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. 2017 జూలైలో, 2017 సెప్టెంబర్లో కాల్ లెటర్ వచ్చి జాయిన్ అయ్యాను. September 14th జాయిన్ అయ్యాను. అంటే ఏదో ఒక జాబ్ చేద్దామనే ఆలోచనతో వెళ్ళారా, లేదు అప్పటికే మీ డ్రీమ్ వేరే ఉండింది, తప్పదు కాబట్టి జాయిన్? డ్రీమ్ అంటూ ఏం లేదు నాకు. అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాడిని, బట్ రావట్లేదు కదా ఇప్పుడు ఏమి కూడా. ఇంట్లో ఉంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదా, ఖాళీగా ఉంటే. సో ఉంటాయి, మాటలు వస్తుంటాయి కదా. ఏమనేవాళ్ళు? అదే మా అమ్మ ఏది అమ్మ అనేవాళ్ళ, అంటే ఖాళీగా ఉంటున్నావు కదా, వెళ్ళి ఏదో పని చేయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి షాప్కి వెళ్ళి ఏమైనా కిరాణా సరుకులు తెమ్మందండి. అప్పట్లో జరిగింది, ఇలాగే జరిగింది ఒక ఇన్సిడెంట్. కిరాణా సరుకులు ఏవో తెమ్మంది. అబ్బా నేను వెళ్ళనులే అమ్మా, నువ్వు వెళ్ళు, నీకు అలవాటే కదా వెళ్ళి తెచ్చుకోండి. ఏ జాబు లేదు ఏట్లేదు, ఖాళీయే కదా, వెళ్ళి తీసుకురా. ఇంకా అట్లా వస్తుంటాయి కదా. ఇంకా తర్వాత సర్లే ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఏదో కంపెనీ అని చెప్పి జాబ్లో జాయిన్ అయిపోయాను. కాలేజ్ లైఫ్లో ఏం లవ్ అలాంటివి ఏం లేవా, క్రష్లు? అప్పట్లో ఇంకా ఏటి లేదు రండి, మన పరిస్థితే క్రష్ అయిపోయి ఉండేది. ఇంకా మనకు క్రష్లు ఏమి ఉంటారులేండి. కానీ అప్పట్లో ఎవరో వచ్చి ప్రపోజ్ చేయలేదా మీకు? లేదు, అప్పట్లో మనం ముద్దపప్పులు, అంటే అమ్మాయిల విషయంలో అంటే అసలు పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు, ఏముండేది. కోఎడ్యుకేషనే కదా. కోయటే, బట్ నేను అప్పుడు కూడా ఇంతే స్ట్రైట్ ఫార్వర్డే ఉండేవాడిని. ఇప్పుడు అమ్మాయి అప్పట్లో కూడా, ఇప్పుడు మా సార్లు ఒకసారి ఏం చేశారంటే, ఒకసారి ఎవరో పేరేదో గుర్తులేదు, ఆయన ఏం చేశాడంటే ముందు రోజు నేను 30 minutes లేట్ వచ్చానని చెప్పి నన్ను బయట ఆపేశాడు, క్లాస్కి రానివ్వలేదు. డిప్లొమాలో నెక్స్ట్ డే 3 అమ్మాయిలు క్లాస్కి 35 minutes లేట్ వచ్చారు, వాళ్ళు రానిచ్చారు. నాకు ఫుల్ కోపం వచ్చి క్లాస్లో అందరి ముందు అరిచేశాను సార్ మీద. అమ్మాయిలు అయితే నిన్నెందుకు నన్ను రానివ్వలేదు, వాళ్ళు ఎందుకు వాళ్ళని రానిస్తున్నారు, వాళ్ళలో ఉన్నదేంటి నాలో ఏందేంటి, ఎందుకు ఇలా ఓపెన్గానే మాట్లాడేసాను అప్పట్లో. సో నాకు ఏంటంటే అప్పట్లోనే కొంచెం యాంటీ అన్న ఫీల్ వస్తుంది కదా. ఇంకా ర్యాష్గా ఉంటాడు అనే పేరు వచ్చేసిందా? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టే వచ్చింది. నేను అప్పుడు కూడా ర్యాష్ అని ఎప్పుడు ఉండదు నాకు, అది స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ హార్టెడ్ అన్నట్టే ఉండేది. అదొకటే గుర్తుంటుందా? ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ గుర్తుంటుంది? గుర్తుండిపోద్ది నాకు. సార్ కూడా ఫేస్ గుర్తుంది నాకు, ఆయన పేరే గుర్తులేదు. ఆయన ఇప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆయన ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోనే, లేకపోతే దాని వల్లనే పరవాడలో జాబ్ పోయిందా, లేకపోతే మీరే వదిలేశారు? లేదు, అక్కడ వేరే ఇష్యూస్ అయ్యాయి. అక్కడ అంటే అది వేరే షిఫ్ట్లో జరగాల్సిన వర్క్ని ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే సుపీరియర్ అవ్వడం వల్ల ఆయన టీము పని కొట్టడం కోసం ఏవేవో రిపేర్లు చేసేసి వచ్చేలా చేసి, ఆ రిపేర్లు చేస్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చి వర్క్ మొత్తాన్ని నెక్స్ట్ షిఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసేవారు. నెక్స్ట్ షిఫ్ట్ మాదే.
మొత్తం లోడ్ అంతా మా మీద పడేది. బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మేమేమని ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్తాం, ఈ రోజు వర్క్ దేనికి అప్పచెప్పారు, ఏ షిఫ్ట్ వాళ్ళకి అప్పచెప్పారు, సో వాళ్ళది 85% 90% వర్క్ దాంట్లో అవుతుంది. మిగతా 10% మనం చేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసుకోవడం, ఇది ఒకటే మన వర్క్ ఉంటుంది వాళ్ళు అనుకొని వెళ్తాం. కట్ చేస్తే అక్కడ 10% వర్క్ చేసి 90% మాకు అప్పచెప్తారు. సో అట్లాంటివి చూసిన తర్వాత ఇంక కోపం వస్తుంది కదా. అలా షిఫ్ట్ ఇన్ఛార్జ్ మీద చాలాసార్లు నాకు జరిగి కోపం వచ్చి మేనేజర్ కంప్లైంట్ చేశాను. అయితే మేనేజర్ ఏం చేశాడు, రివర్స్లో నా మీదే కంప్లైంట్ చేశాడు. మళ్ళీ సారీ, షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, నా మీద రివర్స్లో కంప్లైంట్ చేశాడు. ఆయన ఎస్కేప్ అవ్వాలి కదా. అంటే వాళ్ళు హిందీ వాళ్ళు ఏంటి, షిఫ్ట్ ఇన్ఛార్జ్ హిందీ అతను, మేనేజర్ తెలుగు అతనే. అయితే ఆయన ఏమని చెప్పాడు, అలా ఏం లేదు సార్, అదంతా బాగానే ఉంది, ఇంకా మనోడే బ్యాచ్ అయిన నెక్స్ట్ డే సెలవు పెట్టేస్తుంటాడు, పర్మిషన్లు కూడా లేకపోయినా కూడా లీవ్స్ ఉన్నాయి కదా యూజ్ చేసుకుంటున్నా అంటాడు. ఏమనంటే వర్క్ సరి చేయడం అది ఇది అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత అలాగా ఆ ఇష్యూ మీద అలా ప్రొలాంగ్ అయింది అది. ఇంకా ఫైనల్గా అక్కడ ఇష్యూస్ వల్ల జాబ్ మానేసిన విషయం కూడా మా అమ్మకి చెప్పలే. అంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి జాబ్ మానేసా అని చెప్పాను, ముందు చెప్పలే. ఓకే, ఏమన్నారు అప్పుడు మరి? అవునా సర్లే ఇంకో ట్రై చేద్దులే అంతే. సపోర్ట్ చేస్తారా? అంతే, తిట్టలేదు. మీ గురించి తెలుసానా? నా గురించి ఎలాగే తెలుసు, వీడు ఇంత వెళ్ళి చెప్పినా వెంటని చెప్పి అంతే. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు అసలు? జబర్దస్త్లో ఆది అన్న అప్పుడే టీమ్ లీడర్ అయ్యారు. సో ఆయన స్కిట్లు చూసేవాడిని. ఓకే, చూసి అరే ఇలా నేను ఎందుకు రాయలేను, నేను రాయగలను కదా, సరే చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను. ఉండేలాగా ఓకే ఓకే అనిపించి నేను వచ్చాను. అవి ఒక 5 స్కిట్లు రాసుకొని రావాలనిపించింది, వచ్చాను. ఆ తర్వాత అలాగా హైదరాబాద్ ప్రయాణం మొదలైంది. ఇది మనకి జబర్దస్త్ ఇదంతా ఎక్కడ షూట్ ఫస్ట్ నుంచి జరిగేది? ఫస్ట్లో అన్నపూర్ణలో జరిగింది. అన్నపూర్ణ 15 acres పైన కొండ మీద ఉంటుంది కదా, నేను వచ్చినప్పుడు అక్కడ జరిగింది. తర్వాత ఒక 2-3 ఏళ్ళు అక్కడే ఉంది. తర్వాత ఇక్కడ నానక్రమ్ కూడా రావాలనే స్టూడియోకి మార్చారు. ఇప్పుడు అక్కడే జరుగుతుంది. ఓకే, సో ఒకసారి స్క్రిప్ట్ రైటర్గా అదృష్టం పరీక్షించుకుందామని వెళ్ళిన మహీధర్ ఎందుకు గేట్ ముందు 2 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది? లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఎలో చేయరు కదా, అన్నపూర్ణ రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి స్టూడియో రూల్స్ ఉంటాయి కదా. అన్నోన్ పీపుల్ని అలౌ చేయకపోవడం, అలాగే అలౌ చేయలేదు వాళ్ళు కూడా. మూడో రోజు ఏంటంటే కొంచెం అలా 2 రోజులు అలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఆయన కూడా వైజాగ్ అని తెలిసింది. ఆ సెక్యూరిటీ అతనిది కూడా, సెక్యూరిటీ 3 ఉన్నారు, మెయిన్ అతను ఒకతను ఉన్నాడు, అతనిది వైజాగ్ అని తెలిసింది. నాది వైజాగ్ అని చెప్పాను ఈ గ్యాప్ లో. ఇక్కడ వచ్చాక మీకు అకామిడేషన్ ఎక్కడ లేదా, ఇంకా అక్కడే ఉండిపోయారా? లేదు, అకామిడేషన్ ఉంది నాకు. మా ఫ్రెండ్స్ డిప్లొమా చదివారని చెప్పాను కదా, వాళ్ళు ఇక్కడ బీటెక్ చేశారు. నార్సింగ్లో హాస్టల్లో ఉండేవారు వారు. సో వాళ్ళ హాస్టల్ రూమ్లో ఉన్నాను అనమాట. అప్పుడు ఫస్ట్ కొన్నాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నాను, ఒక 3 నెలల వరకు. అది 3 నెలలు అంటే నేను కంటిన్యూస్గా 3 నెలలు అక్కడే లేనమాట. నేను ఏం చేసేవాడిని అంటే షూటింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేవాడిని, అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవాడిని. అవన్నీ అయిపోయాక మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయేవాడిని. ఆ 4-5 రోజులు అలా ఉంటూ అలా 3 నెలలు గడిపాను అక్కడే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నెలలు నా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, లక్ష్మణ్ అని చెప్పి, వాడు డిప్లొమా ఫ్రెండే. వాడు వాళ్ళ అన్నయ్య ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు, ఒక 2-3 నెలలు. ఇంకా తర్వాత ఒక దగ్గర ఉండాల్సి వచ్చింది. అంటే అప్పట్లో ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోక. ఆ తర్వాత సమీర్ అని చెప్పి లేడీ గెటప్స్ చేసి ఒక అతను ఉన్నాడు. అతను ఒక హాస్టల్లో ఉంటే అతని ద్వారా హాస్టల్లో కొన్ని రోజులు ఉన్నాను. ఇంకా ఆ తర్వాత దాసు అని చెప్పి పటాస్ ప్రకాష్ గారి టీంలో చేసే అతను ఒక అతను ఉన్నాడు, అతని రూమ్లో కొన్నాళ్ళు ఉన్నాను. ఫైనల్గా ఇంకా ఇంకొక రూమ్లోకి నేను షిఫ్ట్ అయ్యాను. నేను రెంట్ పే చేసిన రూమ్ అదే ఫస్ట్. దానికి ముందు ఇన్ని రూములు మారాను. ఇప్పుడు అక్కడే ఉంటున్నారా? లేదు, ఫస్ట్ అది అక్కడ ఉన్నాను. తర్వాత ఇంకా నేను వేరే 1 bedroom హౌస్ షిఫ్ట్ అయ్యాను. ఇంక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ షిఫ్ట్ అయ్యాను. సొంత ఇల్లేనా హైదరాబాద్? రెంటెడే. ఇక్కడ హ్యాపీ? ఓకే, బాగుంది. రైట్, ఓకే. ఎప్పుడైతే 3వ రోజు లోపలికి అడుగు పెట్టారో ఫస్ట్ చూసింది ఏంటి జబర్దస్త్ సెట్ లో? జబర్దస్త్ లేదు ఆ రోజు, షూట్ లో పటాస్ ఉంది. ఆ రోజు పటాస్ నడుస్తుంది. ఈ సుధాకర్ అన్న పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద, అది చూసాను నేను ఫస్ట్. వేరు సినిమా హీరోలు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందని చెప్పి చూపించాడు ఆయన. కృష్ణ గారు క్రికెట్ ఆడితే అలాగా, నాగార్జున గారు క్రికెట్ అలాగనమాట. అవి బాగా చేస్తారు కదా, అది చూసాను నేను ఫస్ట్. చాలా సీనియర్ ఉన్న వ్యక్తి ఆయన. ఈవెంట్లు 6,000 ఈవెంట్లు చేశారు ఇప్పటికైతే, అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకైతే. ఇంకా ఆయన చూసి ఆ తర్వాత ప్రొడక్షన్ రైట్ అని ఒక ఆయన కనబడ్డారు అక్కడ, ఒక ప్రొడక్షన్ పర్సన్ కనిపించారు, ప్రొడక్షన్ మెయిన్ హెడ్ ఆయన. ఆయన వెళ్ళి కలిస్తే, నువ్వు ఓకేరా తమ్ముడు, స్కిట్లు బాగానే ఉన్నాయి, నువ్వు ఎల్లుండి షూట్ ఉంది, ఆ రోజు వచ్చేసి నేను వెంకీకి రైటర్గా పరిచయం చేస్తా, వెంకీకి రైటర్ కావాలంట,
ఆదికి ఆర్టిస్ట్గా పరిచయం చేస్తాను, నీ ఇష్టం, ఇంకా తర్వాత నేనేం చేయలేను, పరిచయం మాత్రమే నేను చేయగలను, నిలదొక్కుకోలేకపోవడం నీ చేతుల్లో ఉంటుందని చెప్పాడు. సరే అని వెళ్ళాను. వెంకన్న రైటర్గా యాక్సెప్ట్ చేశాడు. సో అలా అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే వెంకన్నతో స్టార్ట్ అయ్యాను. ఓకే. ఒకసారి మీరు ఒక జబర్దస్త్ ఫేమ్లో ఉన్నారు ఇప్పుడు, అంటే మేబీ చేసిన తర్వాత అంటే గ్యాప్ వచ్చినా కూడా ఇంకా దాని నుంచి పూర్తిగా వచ్చేసారా బయటికి? వచ్చేసినట్టే. మళ్ళీ ఎవరైనా పిలిచి రండి మా ఇద్దరు చేద్దాం మనం ఒకటి స్క్రిప్ట్ రాయండి అని చెప్తే వెళ్తారా మళ్ళీ? టీమ్మేట్స్ ఎవరో పిలవరండి, ఇంకా వేరే టీములు ఏవి ఇంకా పిలవు. రీజన్ ఏంటంటే వాళ్ళు సంస్థకి ఎగనిస్ట్గా ఏం చేయలేరు కదా అందులో ఉన్నంత కాలం. సో అందుకు వాళ్ళు ఎవరు పిలవరు. అయితే జబర్దస్త్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కామెడీ వేరే విధంగా వెళ్ళిపోతుందని, కామెడీ కొత్త పుంతలు తొక్కిందని చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? నిజమేనా? కామెడీ ఎబ్బెట్టిగా మారిందా? ఎలా ఉంది అసలు ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం దాని గురించి అంత ఇన్డెప్త్గా మనం ఏం చెప్పలేము అనేది నా పాయింట్. ఎందుకంటే ఎవరి వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు. మేబీ ఇప్పుడు ఒకనొక టైంలో మాలో మేము మాట్లాడుకున్నది ఒకటి చెప్తా. ఆది అన్న వచ్చి చెడగొట్టాడు రా మొత్తం జబర్దస్త్ని అన్నట్టు అనుకున్నాం. ఎందుకు రీజన్ ఏంటి చెప్పనా? ఆది అనే వ్యక్తి వచ్చిన తర్వాత అప్పటి వరకు డ్రామా వెర్షన్గా ఉన్న జబర్దస్త్ ఆ తర్వాత నుంచి కూడా పంచుల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఎగ్జాక్ట్లీ. ఆయన స్కిట్ మొత్తం పంచులతోనే వెళ్తూ ఉంటుంది కదా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 40-50 పంచులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆయన. అది జడ్జిలకు బాగా నచ్చుతోంది. సో ఏమవుతుంది, జడ్జిల్ని మనము మెప్పించాలంటే మనం కూడా మిగతా వాళ్ళు కూడా అదే ఫార్మాట్ ఫాలో పంచులు వేయాలి, అదే ప్యాటర్న్ వెళ్ళాలి అన్న ఒక థాట్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని స్కిట్లో ఆది అన్నీ కొడుతుంటే ఆయన ఎలా కొడుతున్నాడు, పంచులు వేసి, సరే మనం పంచులు వేద్దాం అన్న పాయింట్ వస్తుంది కదా. సో ఆ వెర్షన్ వచ్చింది చాలా మందికి. రాఘవ్ గారు అయితే ఒకప్పుడు ప్యూర్ డ్రామా చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా పంచులు వేయాల్సి వస్తుంది, పంచ్ వెర్షన్. ఇప్పుడు ఆయన స్కిట్ లో అశోక్ది, నాగి మీద పంచులు వేయడం, రాఘవ్ గారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలా మార్పు అయితే వస్తుంది. బట్ ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, అఫైర్ల గురించి కానీ అవి ఎక్కువైనట్టు ఏమైనా అనిపించలేదా? దీని గురించి ఏం మాట్లాడుకోరా మీరు? ఆ మధ్య అయ్యింది కదా చాలా ఇష్యూస్, అప్పట్లో చాలా ఇష్యూస్ అయ్యాయి కదా. టీవీ 3x3లో డిబేట్లు పెట్టారు కదా. అది డిబేట్లు అయిన తర్వాత మా వాళ్ళు మా దగ్గర మీటింగ్ పెట్టి అరే వద్దురా తగ్గించండి రా అని చెప్పి, నితిన్ భరత్లు అప్పట్లో డైరెక్టర్లు వాళ్ళే మాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు అప్పట్లో. పెట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా మొత్తం అంతా కూడా మాకు చెప్పండి, స్కిట్ మాకు చెప్పింది కాకుండా స్టేజ్ మీద ఏమైనా ఎక్స్ట్రా డైలాగ్ వేస్తే ఇంకా అది స్కిట్ మొత్తం తీసేస్తాం, ఎడిటింగ్లో టెలికాస్ట్ చేయము, అంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా డబుల్ మీనింగ్ లేకుండా చేయండి అని చెప్పారు. అప్పటి నుంచి జాగ్రత్త పడ్డారు. అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడ్డారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా మామూలే. కొంతమంది, మరి అందరూ కాదులేండి. కొత్త వాళ్ళు రావాలంటే జబర్దస్త్లోకి ఒక చిన్న క్యారెక్టర్ ఏదన్నా ఒక టీంలో రావాలంటే చాలా కష్టం, వాళ్ళే అంతా సెట్ చేసుకుంటారు అంటారు. నిజమేనా ఇది? అంటే అది వాస్తవమే అండి. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నేను పటాస్ ప్రకాష్ గారి టీంలో నేను వెళ్ళడానికి ముందు కార్తీక్ టీమ్ లీడర్ అయ్యారు. దుర్గారావు గారేమో పేమెంట్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. అవునా? దుర్గారావు నత్తిగా మాట్లాడుతుంటాడు కదా. తను ఫస్ట్ ఏంటి, తను ఒక మేకప్ ఆర్టిస్ట్. అవును. అయితే రాజ్ కుమార్ రైటర్, ఆయన చాలా మందిని ఆయనే తీసుకొచ్చారు కూడా. అంటే ఆయన అంటే ఒక పర్సన్ అట్లా లేపడం బాగా తెలిసిన రైటర్ ఆయన. జబర్దస్త్ లో సీనియర్ రైటర్ ఆయనే. మహేష్ని అడిగినా ఇదే మాట చెప్తాడు, ఆర్పి దగ్గర చేసిన బాబీని అడిగినా అదే మాట చెప్తాడు, నన్ను అడిగినా అదే చెప్తారు, ఇంకా ఆయన దగ్గర ఉన్న మిగతా టీములు అడిగినా కూడా అదే చెప్తారు. మొత్తం జబర్దస్త్ మొత్తంలో సీనియర్ రైటర్ ఎవరంటే ఆయన, నెంబర్ 1. ఒకనొక టైంలో ఎక్స్ట్రా జబర్దస్త్ లో 6 టీములు ఉంటే 4 టీములకి ఈయన స్కిట్లు రాశాడు. ఒక సుధీర్, భాస్కర్ తప్ప మిగతా అన్నిటికీ ఈయనే రాశాడు అప్పట్లో. అలా ఉండేది. అయితే నాకు ఆ దుర్గారావు వెళ్ళిపోవడం వల్ల అవకాశం వచ్చింది, లేదంటే నాకు అంత ఈజీగా దొరికేది కాదు. ఆ తర్వాత అదిరేబి గారి టీంలోనేమో ఫనీ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు అటు అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆర్పి అన్న టీంలో మహేష్ వెళ్ళిపోయాడు రంగస్థలం టైంలో. ఆ తర్వాత మహేష్ ప్లేస్ బాబీకి వచ్చింది. అయితే బాబీది చిన్న ఇబ్బంది అయ్యి ఆ ప్లేస్ నాకు వచ్చింది. కానీ ఇదంతా జరగడానికి నాకు ఎంత టైం పట్టింది? 2 ఏళ్ళు పట్టింది. 2 years. మీరు ఎన్ని ఇయర్స్ చేశారు మొత్తం ఇప్పటి వరకు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అంటే 4.5 years దాకా ఉన్నాను జబర్దస్త్లో. తర్వాత ఇంకా బయటకు వచ్చాను. సో ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు ఎంత పట్టింది? 2 ఏళ్ళు పట్టింది. అవును. నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వేరే టీముల్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు రిక్వైర్మెంటే లేదు ఏ టీంకి కూడా, అన్ని టీముల్లోనే హౌస్ఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే
వాళ్ళు ఒక మంచి రోల్ పొందడానికైనా అట్లీస్ట్ స్టేజ్ ఎక్కడానికైనా ఓ 2-3 డైలాగులన్నా చెప్పడానికైనా మినిమం 2-3 years పడుతుంది. ఇప్పుడు ఆదిగా స్కిట్టే అనుకుందాం, చాలా మంది కొత్త వాళ్ళ అమ్మాయిల్ని చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక డైలాగ్ ఇస్తారు, అంటే ఆ స్కిట్కి సంబంధించి ఇస్తున్నారు, మరి అలా ఛాన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళేవి ముందు కనిపించిన వాళ్ళు కూడా కాదు. అదే ఇప్పుడు వాళ్ళంటే ఏంటంటే ఇంతకుముందు చిన్న సీరియల్స్ చేస్తున్న వాళ్ళు, అది ఇన్స్టాగ్రామ్లోని టిక్టాక్లోని వాటిలో వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే అలా ట్రై చేస్తున్న టైంలో ఆది అని ఏంటంటే ఆ మధ్య మానేసి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి స్కిట్లోని ఏదో ఒకటి కొంచెం కొత్తగా చూపిద్దాం అన్న పాయింట్తో వచ్చారు ఆయన. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక చాలా మంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చాడు, ప్రతి స్కిట్కి తీసుకొచ్చాడు. వారం కనపడాల్సిందే ఎవరో ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఎవరో కొత్త ఫేస్ వస్తూ ఉంటుంది, పెద్ద ఆర్టిస్టులన్నా వస్తుంటారు, ఓల్డ్ ఆర్టిస్టులన్నా వస్తుంటారు, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఆర్టిస్టులన్నా వస్తుంటారు, ఏమైనా సినిమా ప్రమోషన్లు అయితే వాళ్ళ టీంలోనే చేస్తుంటారు, ఇలా ఉంటాయి. అదే ఆది అన్నది ఏంటంటే ఇప్పుడు ఆ వెర్షన్తో వచ్చాడు ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత. సో అందుకు ఆయన దాంట్లో కనిపిస్తారు, మిగతా వాళ్ళ దాంట్లో కష్టం. వాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎలా అంటే రిస్ట్రిక్ట్ అయిపోతారండి. ఇప్పుడు ఆది అని ఏంటంటే ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే ఆ కొత్త ఆర్టిస్ట్ తగ్గట్టుగా పంచులు రాసుకుంటాడు, అది వేరే. కానీ ఒక రూమర్ ఉంది నిజమైన అది, ఎందుకంటే ఆది కంప్లీట్గా 1-man షో లాగా మొత్తం ఆయనే మాట్లాడతారు, ఆయనే పంచులు వేస్తారు తప్ప వేరే వాళ్ళతో పంచులు వేయించుకోరు, అలా రాయరు, అసలు స్క్రిప్ట్ ఆయన ఛాన్సే ఇవ్వరు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇంకా స్కిట్లు చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా మరి అది ఆయన కావాలనే ఆ వెర్షన్తో వచ్చారని నేను అనుకోవట్లే. ఆయనకున్న స్కిల్ అది, అవతల వాళ్ళకి లేని స్కిల్ అది. బట్ అఫ్ కోర్స్ ఓ టీమ్ లీడర్ అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి, టీం వర్క్ కదా అది. ఇప్పుడు వాళ్ళిద్దరితో ఏం అయిపోదు స్టాండప్ అవుతుంది ఒకరు చేస్తే కదా, అందరూ ఉండాల్సిందే. బట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు హైపర్ ఆది, రైజింగ్ రాజు ఇద్దరు టీమ్ లీడర్లే ఆ స్కిట్ కి. కానీ రైజింగ్ రాజు టీమ్ లీడర్ అని సగం మంది తెలియదు, సగం 80% మంది తెలియదు. ఆయన ఏమంటాడంటే చెప్పేటప్పుడు మాత్రమే స్టేజ్ మీద జడ్జిమెంట్ టైంలో ఉంటాడు ఆయన, అంతే. కాకపోతే ఆయన ఇదే మాట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, మరి మీకు ఎప్పుడు అనిపించలేదా హైపరాది పేరంతా తీసేసుకుంటున్నాడు, మీకేం రావట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించలేదా అని అడిగితే ఆయన ఏమంటారంటే, నాకు రాసే టాలెంట్ లేదు, ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు ఒక పేరు ఇచ్చి ఇప్పుడు నేను ఇంత డబ్బులు సంపాదించుకునేలా చేశాడు ఆయన. ఆది గారు అంటే నాకు చాలా గౌరవం, ఆయనకున్న టాలెంట్కి ఆయనకు ఆ పేరు వచ్చినా తప్పు లేదు, నాకున్న టాలెంట్కి నాకు ఏదో కొంచెం పేరు వచ్చింది చాలు. అది ఆయన యాటిట్యూడ్, అది ఆయన మంచితనం, బిహేవియర్ కదా, అంతే. అట్లాగే అనుకుంటారు రైజింగ్ రాజు గారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చెప్తారు. మీరు ఇప్పుడు గణపతి గారినైనా, శాంతి స్వరూపునైనా, దొరబాబునైనా, పరదేశీనైనా, మోహన్ అయినా, వీళ్ళ 5 మెయిన్ అయిన దాంట్లో ఈ 5 ఎవరిని పిలిచి అడిగినా కూడా ఆయన మీ మీద పంచులు వేస్తున్నారు కదా, ఆయన ఎప్పుడు మీ మీద పంచులు వేసుకొని బతికేస్తున్నాడని మాకు అనిపిస్తుందో, మీరేమంటారని అడిగితే, ఆయన మా మీద పంచులు వేయడం వల్లే మేము బతుకుతున్నాం ఈరోజు, ఆయనకి మేం కాకపోతే ఇంకొకడు, ఆయన మేం కాకపోతే ఇంకొకడు ఇప్పుడు మమ్మల్ని తీసేసి ఇంకొకరిని తెచ్చి పెడతాడు నా ప్లేస్లో, వాడి మీద కూడా పంచులు వేయగల కెపాసిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు అవసరం మాది, ఆయనది కాదు. సో అంటే సర్వైవ్ అవ్వడానికి పంచులు వేయించుకుంటున్నారా, లేకపోతే ఇంకా వద్దు మనకు ఆ చాయిస్ లేదులే అని అనడానిక? అంతే, ఇంకా వాళ్ళకి ఆ చాయిస్ కూడా లేదు, వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు వేరే మీరే అబ్జర్వ్ చేసే ఉంటారు, దొరబాబుని కానీ పరదేశం కానీ పదే ఒకటే దాని మీద స్ట్రెస్ చేసి అనడం. అలాగే రైజింగ్ రాజు గారు, అంతకుముందు దొరబాబు వేరే ఉండేది. అలాగే రైజింగ్ రాజు విషయం కానీ, ఆయన్ని పెద్ద ఆయన ఊరికే విషయం, ఇవే ఎక్కువ టాపిక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడలేదా మీకు తెలిసి? ఒక్కరు ఫీల్ అవ్వరండి అక్కడ, వాళ్ళది ఏ ఇంకొకటి చెప్పరా, వేరే వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆయన టీంలోకి, మా మీద అన్నట్టుగా, మా మీద కూడా వేయండి మేము వస్తాం మీ టీంలోకి అన్నట్టుగా ఉంటుంది. అంత హైప్ ఉంటుంది అక్కడ ఆయనకి లోకల్గా. వాస్తవానికి ఏంటి బయట కొంతమంది తిడుతూ ఉండొచ్చు. ఆది టీం ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఆది ఒక టీం లీడర్గా వచ్చిన తర్వాత సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను వీళ్ళ హైప్ అనేది తగ్గింది అని అంటూ ఉంటారు, నిజమేనా? లేదులేండి, మీకు ఇప్పటికీ చెప్పనా, ఆది అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, రామ్ ప్రసాద్ అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా అంటే రామ్ ప్రసాద్ అన్న పంచులకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఆటో పంచులకి ఒక టైప్ ఆఫ్ పంచులు ఏంటంటే ఎవరిని కించపరచవు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడవు, నవ్విస్తాయి, వెళ్ళిపోతాయి. బట్ ఆది గారివి కొద్దిగా హర్టింగ్ ఉంటాయి. అదే చెప్తున్నాను, హర్టింగ్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, అంటే చూసే ఆడియన్స్ కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడెవడు హర్ట్ అవ్వడు. ఎందుకు? వాళ్ళకి అది అవసరం, వాళ్ళ అవసరం అది, వాళ్ళ సర్వైవలెన్స్ పాయింట్ అది. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు దొరబాబు పరదేశి ఉన్నారండి, వాళ్ళిద్దరి మీద అయ్యే పంచులు పడుతున్నాయి. రేపు పొద్దున్న దొరబాబు కానీ పరదేశి కానీ ఇట్లా, పరదేశి ఏం అనలేదు ఎందుకంటే పరదేశి ఆది అన్న కొంచెం బాగా క్లోజ్,
ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్ కూడా. ఓకే. దొరబాబు ఎప్పుడైనా రేపు పొద్దున్న పోనీ ఇద్దరు అన్నారని అనుకుందాం, రేపు పొద్దున్న ఏందన్నా ఇలా మా మీద పంచులు వేస్తున్నాం, ఇలా ఇంకోసారి అలా పంచులు వేస్తే ఊరుకోమని అన్నారనుకుందాం. సరే దొరబాబు మీరు పక్కన ఉండండి, వేరే వాళ్ళని పెట్టుకుంటా అని చెప్తే అయిపోయింది, సింపుల్, అక్కడతో కట్ట. ఇంకా సో ఎంతైనా సర్వేలెన్స్ పాయింట్ అంతే, సర్వైవలెన్స్ పాయింట్ అంతే, ఇంకా అంతకుమించి ఏం ఉండదు. అండ్ ఇంకొకటి అడగదలుచుకున్నాం, చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉంటారు ఏంటి అన్నట్టుగానే, ఎక్కువగా అనసూయ గారి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎందుకని? అది అన్న డాన్సులు వేయేటప్పుడు అంటే అలా అని ఏం లేదురండి. ఇప్పుడు యాంకర్ కదా, పైగా అది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంటే, అంటే లాంగ్ లాస్టింగ్ కంటెంట్. ఇప్పుడు సుధీర్ రష్మి అలాగా ఆది అనసూయ అనేది కూడా కొంత క్రియేట్ అయింది హైప్ మధ్యలో, అది మా వరకు కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నారు, మధ్యలో అంటే స్కోప్ వచ్చింది కదా మాట్లాడుకునే, అదే మాట్లాడుకోవడం స్కోప్ వచ్చింది కదా. ఇవన్నీ ఒక అంటే గేమ్ ప్లానా లేకపోతే ఏంటి అసలు? ఎందుకు జస్ట్ ఒక ప్రోగ్రామ్ మనకి రేటింగ్ రావాలి కాబట్టి అలా క్రియేట్ చేస్తారా? ఎందుకు అలా? అలా అని కాదు, ఇది అదే నడపడానికండి. ఇప్పుడు ఒక కంటెంట్ అవసరం అవుతుంటుంది వాళ్ళకి కూడా, అదొక కంటెంట్ కింద వీళ్ళిద్దరిని క్రియేట్ చేశారు, సుధీర్ని రష్మిని. ఎక్స్ట్రా జబర్దస్త్లో ఇది క్రియేట్ అయింది, మరి జబర్దస్త్లో ఏం చేద్దాం అన్నప్పుడు అది క్రియేట్ అయింది. సో క్రియేట్ చేసింది ఇది, అది ఆల్మోస్ట్ అలాంటిదే. ఇంకా అది ఇంకా మనం అంత డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి అది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అనసూయ ఎప్పుడు అబ్జెక్ట్ చేయరా ఇలా డాన్స్ వేసే విషయంలో కానీ? ఆవిడ ఏమంటారు, స్పోర్టివ్ గానే తీసుకుంటారు. అలాగని ఆవిడలోని కూడా ఏ దురుద్దేశం లేదు కదా, ఆదిలోని కూడా ఏమో, ఆది అన్నలోని కూడా ఏమి ఉండదు. సో ఇద్దరు కూడా నార్మల్ గా ఉండేవాళ్లే, కాకపోతే ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది. సుధీర్ అన్న రష్మి గారిది కూడా అంతే, బయట ఏమి ఉండదు, స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటది. ఇమాన్యుల్ వర్ష అయితే బయట మరీ ఘోరంగా ఉంటది, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది. అవునా? అంటే బయట అసలు ఎవరితోని పెద్దగా ఏం మాట్లాడుకోరు కూడా, ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలా ఉంటది. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను నేను. బట్ ఇప్పుడు చాలా ఎక్కువ హైలైట్ అయిపోయింది వాళ్ళిద్దరు, చేస్తున్నారు, బలవంతంగా చేస్తున్నారు. ఎందుకని అంటే ఇంకా సుధీర్ అన్నకి రష్మి గారికి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్లే ఉంటారు వాళ్ళు ఈ ఫీల్డ్ లో. అంటే ఈ పెళ్లి కాకుండా ఈ ఫీల్డ్ లో ఉండడం అంటున్నాను నేను. ఇంకొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, ఇంకా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ జోడీని కంటిన్యూ చేయలేరు. సో అప్పుడు ఇంకో జోడీ కావాలి కదా, దానికోసం క్రియేట్ చేసింది అనేది నా ఫీల్. ఓకే. సో అంతే తప్ప ఏం ఉండదండి. అంటే ఇవన్నీ జస్ట్ టీఆర్పీ రేటింగ్స్ కోసమే అంతవరకే. అదే నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి ఒక జోడీని క్రియేట్ చేస్తే, ఇప్పుడు సుధీర్ రష్మి జోడీని క్రియేట్ చేయడం వల్ల చాలా ఈవెంట్లు చేశారు, ఇప్పుడు వీళ్ళ జోడీని క్రియేట్ చేయడం వల్ల కూడా కొన్ని ఈవెంట్లు చేయొచ్చు, స్కిట్లు బాగా లేపచ్చు, ప్రోమోలు అవే మెయిన్ హైలైట్ డైలాగ్స్ అవుతాయి, ప్రోమోలు బాగా పడచ్చు, ప్రోమోల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, హైప్ తేవచ్చు, ఈ పాయింట్ అంతే. సో ఇప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు ఎంత పట్టింది, 2 ఏళ్ళు పట్టింది. అవును, నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వేరే టీముల్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు రిక్వైర్మెంటే లేదు ఏ టీంకి కూడా, అన్ని టీముల్లోనే హౌస్ఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక మంచి రోల్ పొందడానికైనా, అట్లీస్ట్ స్టేజ్ ఎక్కడానికైనా 2-3 డైలాగులన్నా చెప్పడానికైనా మినిమం 2-3 years పడుతుంది. జబర్దస్త్ అనగానే జడ్జెస్ రోజా గారు, నాగబాబు గారు చాలా హైలైట్ ఇప్పుడు, అంటే ముందు మాట్లాడుకుంటే కనుక. సో ఎక్కడ డిస్టర్బెన్స్ కలిగింది, ఎందుకు నాగబాబు గారు అద్దరిందికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? గొడవలు అయ్యాయని, ఏదో రెమ్యునరేషన్స్ విషయంలో కావచ్చు, ఎక్కడో చాలా తేడా వచ్చేసింది అందుకని నేను వెళ్ళిపోయారండి, వెళ్తూ కొంతమంది టీం లీడర్లు కూడా ఆయన తీసుకెళ్ళిపోయారు, కావాలనే వెళ్ళిపోయారు అనేది ఉంది. నిజమా ఇవి ఈ మాటలన్నీ? అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది నాగబాబు గారికి ఒక పాయింట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. మొన్న ప్రీవియస్గా ఇంకొకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను నేను. రెమ్యునరేషన్ నాగబాబు గారికి ఒక మెయిన్ పాయింట్ అని నేను అనుకోవట్లేదు. ఆయన పాయింట్ ఏంటంటే ట్రీట్ చేసే విధానం, రెస్పెక్ట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. సో అవి ఎక్కడో కొంచెం మిస్ అయ్యాయని ఆయన ఫీల్ అయ్యారని నాకు అనిపించింది. ఎందుకని ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది పెట్టారా ఎవరైనా? అలా అని కాదు, ఆయన ఇంటర్వ్యూలో ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక 5 వీడియోలు చేసి చెప్పారు ఆయన. ఈ పంచప్రసాద్కి హెల్త్ బాగోలేనప్పుడు సంస్థ రియాక్ట్ కాకపోవడం, కార్తిక్ అన్న వాళ్ళ అమ్మగారి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా కంపెనీ పెద్దగా రియాక్ట్ అయ్యారా? నాగబాబు గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారండి. ప్రసాద్ అన్న కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి కదా, ఆయనకి ట్రీట్మెంట్ కోసం నాగబాబు గారే ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం అందరినీ కూడా టీమ్ లీడర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కూడా అమౌంట్స్ వేసేలా చేసి ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని ఆయనే కలెక్ట్ చేసి ఆయన దగ్గరే ఉంచారు. నువ్వు ఎప్పుడు ఆపరేషన్ అంటే చెప్పు, అప్పుడు నేను అమౌంట్ ఇస్తా, డన్. మళ్ళీ నీకు ముందు ఇస్తే వేరే ఖర్చులకు పోతుంది, నేనేమను ఆ టైంకి ఇస్తా, ఆపరేషన్కి రెడీ అయితే చెప్పు,
అని చెప్పి ఇప్పటికీ ఆయన దగ్గరే ఉంచారు ఆయన. ఓ సో అట్లా ఇనిషియేటివ్ తీసుకొని చాలా బాగా చేశారు ఆయన. కాకపోతే అదొకటే కాకుండా ఇంకా మేబీ వేరే రీజన్స్ కూడా ఉండుండొచ్చని నా ఫీల్. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి 2019లో, ఎలక్షన్స్ టైంలో ఆయన పక్కన పెట్టారు. కొన్ని రోజులు కనిపించలేదు, కొన్ని రోజులు చాలా రోజులు కనిపించలేదు ఆయన, కొన్ని వీక్స్, చాలా వారాలు రాలేదు ఆయన. అయితే మేమేమనుకున్నామంటే అంటే ఫస్ట్ అనుకుంటాం ఎందుకు రాలేదు, మేబీ ఎలక్షన్స్ హడావిడి కదా, ఆయనే ప్రచారాల కోసం అయిపోయారేమో అనుకున్నాం. ఎలక్షన్స్ అయిపోయినా కూడా రాలేదు ఆయన. అప్పుడు ఎందుకు రాలేదురా అని మాలో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అది ఈటీవీ అదంతా ఫేవర్ కదా, చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి మధ్య మంచి అనుబంధం ఉంది కదా, ఇవి ఆ ప్రెషర్ వల్ల ఏమైనా ఈటీవీ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చి నాగబాబు గారిని పక్కన పెట్టండి అని చెప్పారేమో అన్న పాయింట్ వచ్చింది. సో మేబీ అలా కూడా అయి ఉండొచ్చు, అందుకే ఆపుండొచ్చు అని కూడా అనుకున్నాం. అది ఏమో 100% మాకు నిజమో కాదు తెలియదు, కానీ మేము అనుకోవడం అలా జరిగింది. అయితే ఆ తర్వాత కూడా నాగబాబు గారు రాకపోయేసరికి మా టీం లీడర్లే, అంటే అప్పట్లో వేరే టీం లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ వెళ్ళి మల్లెమాల మేనేజ్మెంట్తో మాట్లాడితే నాగబాబు గారు లేకపోతే చేయడం కష్టమండి అని చెబితే అప్పుడు నాగబాబు గారు మళ్ళీ పిలిపించారు. మరి ఆయన హట్ అవుతారు కదా ఈ గ్యాప్లో. సో అది అలా జరిగి ఉండొచ్చు అని నాకు ఫీల్. అయితే నేను పోయిన ఇంటర్వ్యూలో వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలామంది ఇదే చెప్తే కొంతమంది ఏమన్నారంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, రోజారెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, మల్లెమాల ఓనర్ గారు శ్యాంప్రసాద్ రెడ్డి ఇద్దరు రెడ్డిస్ కదా, అందుకు నాగబాబు గారిని పక్కన పెట్టారు, అది చెప్పట్లేదు నువ్వు అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే నాగబాబు గారు ఉన్నంతకాలం రోజా గారికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు జబర్దస్త్లో. అవునా? అంటే వాస్తవం, అది ఎక్కువ ప్రిఫరెన్స్ నాగబాబు గారికి ఉండేది. స్కిట్లు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ కూడా ఆయనే చెప్పేవారు, వీళ్ళకి విన్నిద్దామని చెప్పి. రోజా గారు ఓకే బాబు గారు అనేవారు. ఎప్పుడైనా ఇప్పుడు అప్పటికప్పుడు చూపిస్తారు కదా 10 మార్క్స్ బోర్డ్, 9 మార్క్స్, ఇవన్నీ ఓన్ డెసిషన్స్ కాదా, ఎవరి వాళ్ళ ఒపీనియన్ కాదా? కాదు ఇద్దరు మ్యాచ్ అవుతారు అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు అక్కడ. ముందే డిసైడ్ అయిపోతారు ఎవరికి విన్నిద్దామని. 6 స్కిట్లు అయిపోయిన తర్వాత, అంటే 6 స్కిట్లు అయిపోయిన తర్వాత ఎవరికి విన్నిద్దాం అని చెప్పి డైరెక్టర్లు వచ్చి అడుగుతారు, సార్ ఎవరికి సార్ విన్నిద్దాం అని చెప్పి. కొన్నిసార్లు అయితే నాగబాబు గారు రోజా గారు వాళ్ళు చేసిన స్కిట్లు మర్చిపోతారు కూడా, అడుగుతారు. నాగబాబు గారు డైరెక్టర్ని అడుగుతారు, వాడు ఏం స్కిట్ చేశాడు, ఓకే, సుధీర్ వాళ్ళు ఏం స్కిట్ చేశారు, ఓకే, వీళ్ళు ఓకే, అలాగే మళ్ళీ అంటే మళ్ళీ టైటిల్ చెప్పగానే గుర్తొచ్చేస్తుంది కంటెంట్ అంతా వాళ్ళకి. టైటిల్స్ మర్చిపోతుంటారు. ఓకే అవి చేశారా, సరే వాళ్ళది బాగుంది వాళ్ళది. అప్పుడు నాగబాబు గారే ఒక అనౌన్స్మెంట్కి వచ్చేవారు. ఇప్పుడు చాలా రేర్గా రోజా గారు చెప్పేవారు, ఏమని, బాబు గారు వాళ్ళ స్కిట్ బాగుంది, నాకు బాగా నచ్చింది వాళ్ళది, వాళ్ళకి ఇద్దాము, వాళ్ళకి కూడా ఇద్దాము అన్న పాయింట్లో చెప్తాం. అవునా సరే అంటారు. ఆవిడ చెబితే ఏది కాదని అయినా ఆవిడకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు అప్పట్లో. డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు సార్ వీళ్ళకి కూడా ఇద్దాం సార్, కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది, వీళ్ళది కూడా బాగానే ఉంది అని డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు చెప్పేవారు. సో ఇలాగ ఉండేది. బట్ నాగబాబు గారి డెసిషన్ మెయిన్ ఉండేది అప్పట్లో. అంతేందుకు భజన విషయంలో కూడా అప్పుడు నాగబాబు గారికి ఎక్కువ భజన చేసేవారు, ఇప్పుడు రోజా గారికి చేస్తున్నారు. అప్పుడు ఆయన మెయిన్, ఆయనకి భజన చేశారు, ఇప్పుడు రోజా గారు మెయిన్, రోజా గారికి చేస్తున్నారు, మనో గారికి ఎక్కువ చేయాలి. అలా ఏముండదు ఇన్నర్ ఫీలింగ్ అదంతా కూడా, వ్యక్తిగత అభిప్రాయాలు అవన్నీ కూడా. ఎందుకు జస్ట్ అప్పటికి విన్నర్ అవ్వడం కోసం అలా కూడా కాదు, మళ్ళీ విషయాల్లో కూడా. అంటే ఇప్పుడు జడ్జిలు ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పారనుకోండి, ఆ ఆర్టిస్ట్కి చాలా రికగ్నిషన్ వస్తుంది, అలా దానికోసం అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుద్దంటే జడ్జిలు సగం స్కిట్ చూసిన తర్వాత వాళ్ళకి బోర్ అనిపించింది అనుకోండి, సగం వరకు చూస్తారు బాగానే ఇంట్రెస్టింగ్గా, ఏమైనా నవ్విస్తారేమో అని, అయినా కూడా ఏమి బారాట్లేదు అనుకోండి, ఇంకేం చేస్తారు వాళ్ళు కూడా, ఇంకా చూడడం మానేస్తారు. కొన్నిసార్లు మీరన్నట్టుగా సగంలో నవ్వు రాకపోయినా సరే చూపించిందే మళ్ళీ చూపిస్తారు, ముందుసారి నవ్వింది తీసుకొచ్చి పోస్ట్ చేయాలి, అదే ఎడిట్లో వేస్తారు. ఉంటాయి కొన్నిసార్లు వేరే టీములకి నవ్వినవి కూడా ఈ టీములకి వేస్తారు. ఎడిటింగ్ లో చాలా ఇంకో తెలుసా, ఒకసారి ఆర్పి అన్న మేము కలిసి చేసిన స్కిట్ ఒకటి ఉంది. జడ్జిమెంట్లో నాగబాబు గారు ఫుల్ తిట్టారు మమ్మల్ని, బాగా చేయలేదని చెప్పి. ఆర్పి అన్న టీం అసలు ఒక్క చోట కూడా స్కిట్ గురించి మంచిగా మాట్లాడలే, తిట్టారు మొత్తం మమ్మల్ని. ఎడిటింగ్లో చూస్తే నాగబాబు గారు అని చెప్పి రష్మి గారు అప్పుడు ఆవిడే అనుకుంటా అని ఆవిడ అడగగానే బాగుంది అన్న మాట వచ్చింది, డన్. రోజా గారు ఈ బాగుందన్న మాట ఎక్కడదా అని చూస్తే అంతకుముందు సుధీర్ స్కిట్కి చెప్పిన జడ్జిమెంట్ అది, దాంట్లో వచ్చింది.
సో ఇంతగా ఎడిట్ చేస్తారా? అంటే తప్పు లేదులేండి. అంటే అది ఆర్పిఎన్ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆర్పిఎన్ కూడా కొంతమంది ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఒక 2.5 lakh 3 lakh, ఆది అనకు 30 లక్షలు, సుధీర్ అనకు 40 లక్షలు అలా ఉన్నాయి. అయితే అలా ఉన్న టైంలో ఇప్పుడు ఈ 2.5 లక్షల మందిని మళ్ళీ దూరం చేయడం ఎందుకు అన్న పాయింట్లో ఎడిట్లో స్కిట్ని కొంచెం డెవలప్ చేసి బాగుందని చెప్పి జడ్జిమెంట్ లాస్ట్లో వచ్చేలా చేస్తే ఆ 2.5 లక్షల మంది సస్టైన్ అవుతారు. తర్వాత మళ్ళీ మంచి స్కిట్లు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ స్టేజ్ ఎంటర్టైన్ అవుతారు కదా అని 1-2 స్కిట్లు బాగా రాలేనప్పుడు ఇలా చేస్తుంటారు. ఎంత అంటే ఎన్ని రోజులు జరుగుతుంది షూట్ మొత్తం? ఇది 6 స్కిట్స్ అన్ని ఒక రోజులో చేసేస్తారు? ఒక రోజులో 2 ఎపిసోడ్ కొడతారు. 12 స్కిట్లు చేస్తారు ఒక రోజులో. 1 day కాదు, దానికి ముందు ఒక రోజు ప్రాక్టీస్ ఉంటుంది. మొత్తం 2 రోజులు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? సరే నార్మల్గా 10వ తారీఖు అనుకుందాం. 10వ తారీఖు జబర్దస్త్ షూట్ ఉంది. 12వ తారీఖు ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ ఉంటుంది. 9 జబర్దస్త్ ప్రాక్టీసు, 11 ఎక్స్ట్రా జబర్దస్త్ రిహార్సల్ ప్రాక్టీసు. ఈ 4 రోజుల్లో ఇవి 2 ఎపిసోడ్లు అవి 2 ఎపిసోడ్లు కొట్టేస్తారు. అది ఒక షెడ్యూల్ మాకు. మంత్లీ ఎన్ని రోజులు చేస్తారు? 2 సార్లు ఉంటుందా లేదంటే? అది 2 సార్లే ఉంటుంది మాక్సిమం. ఎప్పుడో ఒకసారి 3 సార్లు ఉంటుంది అంతే. ఓకే ముందుగానే ప్లాన్ చేసుకుని అంతే, ముందుగానే డేట్లు పెడతారు, ముహూర్తాలు చూస్తారు, అన్ని ఉంటాయి. ఫుల్ డే అవుతుందా? నైట్స్ కూడా ఒకప్పుడు మరీ దారుణంగా చేసేవారండి బాబు. ఒకప్పుడు అయితే ఉదయం 11ంటికి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 కూడా అయిపోయింది. మా వాళ్ళందరూ ఒకసారి గోవా ట్రిప్కి వెళ్ళారు, గుర్తుందా మీకు? జబర్దస్త్ వాళ్ళందరూ తెల్లవారితే 7:30 ఫ్లైట్ అంటే 3:45 ప్యాకప్ చెప్పారు ఆ రోజు. అప్పుడు పటాస్ ప్రకాష్ అన్నదే 6వ స్కిట్ అప్పుడు అందులో చేశాను నేను. సో ఫుల్ నైట్ కూడా ఒక్కొక్కసారి అప్పట్లో అయ్యేవి. తర్వాత ఏంటంటే మరి అన్న నైట్లు అయితే కష్టం అయిపోతుంది, స్కిట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి వస్తారో వాళ్ళని ఎక్కించండి, లేదంటే ఎక్కించడం మానేసేయండి అని చెప్పేసరికి ఇంకా భయం పట్టుకొని త్వరగా చేయడం స్టార్ట్ చేశారు. 9:30 9 కల్లా అయిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా. మార్నింగ్ 11కి స్టార్ట్ అవ్వడం, 9 కల్లా ఎండ్ ప్యాకప్. ఇప్పుడు ఈ టీంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం ఉంటే కనుక ఎవరెవరిని టీంలోకి తీసుకోవాలి, ఎంతమంది క్యారెక్టర్స్ పెట్టాలి, ఇవన్నీ ప్రొడక్షన్ది ఉంటుందా సలహా, లేదంటే లేదు టీం లీడర్దే మొత్తం అధికారం అని ఇచ్చేస్తారా? ప్రొడక్షన్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సలహాలు కొన్ని ఉంటాయి. ఓకే, టీమ్ లీడర్స్ ఇష్టాలు కూడా ఉంటాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పినా కొన్నిసార్లు టీమ్ లీడర్లు పెట్టుకోరు. అంటే వాళ్ళ స్కిట్ తగ్గట్టుగానే చూసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత జబర్దస్త్లో 7 మైకులు ఉంటాయి. ఇలాంటి కాలర్ మైక్స్ 7 ఉంటాయి. గన్ మైక్స్ అంటే ఇలా చేతితో పట్టుకొని మాట్లాడే 2 ఉంటాయి. ఆ 2 ఉంటాయి. 9 మొత్తం. మాక్సిమం 9 మంది ఆర్టిస్టులే స్టేజ్ ఎక్కగలరు, అంతకు మించి ఎక్కలేరు. అందుకు డిసైడ్ చేసుకోవచ్చు, లిమిట్ ఉంటుంది. డైరెక్టర్ చెప్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొత్తం స్కిట్ అంతా ప్రాక్టీస్ అయింది, డైరెక్టర్కి ముందు రోజు చూపించాలి. డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ చూపించాలి. వాళ్ళు చూపించినప్పుడు ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ కంటే ఈడు బాగా చేస్తాడరా, ఈడి పెట్టు, లేదంటే ఈ క్యారెక్టర్ తీసేసేయండి రా, వేస్ట్, ఇది లెంత్ ఎక్కువైపోతుంది, ల్యాగ్ అయిపోతుంది, వేస్ట్ తీసేసేయండి, ఇలాంటి చేంజెస్ చెప్తూ ఉంటారు వాళ్ళు. కంప్లీట్గా ఇబ్బంది పడినా తప్పదా, చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి. తప్పదు మరి, డైరెక్టర్ మాటకి వాల్యూ ఇవ్వాలంటారు, ఇస్తూ ఉంటారు కూడా. ఓకే, అండ్ చాలా మంది కూడా సందేహం ఏంటంటే పేమెంట్స్ ఎలా ఇస్తారు, టీమ్ వైజ్గా ఇస్తారా, ఎలా ఉంటుంది అసలు జబర్దస్త్ వాళ్ళకి పేమెంట్స్? ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేసి అవకాశం కోసం వెయిట్ చేసి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇప్పుడు చక్కగా సెటిల్ అయ్యారు, అందరూ ఇళ్ళు కొనుక్కున్నారు, ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, బయట ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తారని చాలా మంది డౌట్ అండి వ్యూవర్స్లో. అంటే కొంతమందికి ఎక్కువ పేమెంట్స్ ఉంటాయండి. చంద్ర అన్నకి, సుధీర్ అన్నకి, ఆది అన్నకి, చంట అన్నకి, కొంతమందికి రాఘవ్ గారికి, వీళ్ళ సీనియర్స్ వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకి పేమెంట్స్ కొన్ని ఎక్కువే ఉంటాయి. జబర్దస్త్ స్టార్టింగ్ స్టేజ్లో బాగా ఎక్కువ పేమెంట్లు ఇచ్చేవారు, తర్వాత తగ్గించారు. కానీ తర్వాత అయితే జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తక్కువ పేమెంట్లు ఉంటాయి. కార్తీక్ అండ్ అవినాష్ వాళ్ళకి కూడా ఎన్నో 3 ఏళ్ల పాటు చాలా తక్కువ పేమెంట్కే చేశారు వాళ్ళు. తర్వాత ఇంకొన్ని టీములు కూడా అంతే, మా టీం కూడా అంతే. అంటే టీమ్ వైజ్ గా ఇస్తారా? టీమ్ లీడర్కి ఇస్తారు, టీమ్ లీడర్ దాని ఆర్టిస్టులకు పంచాల్సి ఉంటుంది. ఆయన ఇష్టం అది, ఇంకా ఎంత ఇవ్వాలి, ఎవరికి మెయిన్, అవన్నీ ఆయన డెసిషన్ అనమాట. ఇంకా అది అయితే ఇప్పుడు టీమ్ లీడర్కి వచ్చేది తక్కువైతే వాళ్ళకి ఇంకా ఆర్టిస్టులకు ఇచ్చేది ఇంకేముంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది కదా. సో అది అక్కడ మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, కొన్ని సార్లు అంటే స్కిట్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకున్నా, మధ్యలో ఏదైనా సడన్ గా బ్రేక్ చేసినా ఆపేస్తారంటే కదా, నిజమేనా ఇది? అలా ఏమి ఉండదు, కట్లు ఉండవు బేసిక్గా. జబర్దస్త్ స్కిట్ లో కట్స్ ఉండవు. ఒకవేళ ఎవరైనా డైలాగ్ ఏమైనా మర్చిపోయారు అనుకోండి స్కిట్ మధ్యలో, ఆ మర్చిపోయిన దగ్గర
ఒక 2-3 సెకండ్లు ఆపి మళ్ళీ అందిస్తుంటారు పక్కన ఉన్నవాళ్ళు. ఆ డైలాగ్ గుర్తున్న టీమ్ లీడర్ అన్ని గుర్తుపెట్టుకుంటాడు కదా, ఆయన అందిస్తారు అనమాట. అందిస్తే మళ్ళీ ఓకే సారీ అని చెప్పి కంటిన్యూ అని చెప్పి అని చెప్తారు. ఓకే రెడీ కంటిన్యూ అని డైరెక్టర్ అంటారు. మళ్ళీ అక్కడ నుంచే రోల్ కంటిన్యూ అవుతుంటుంది. ఒక్కొక్కసారి చాలా అంటే ఒక్కోసారినే కాదు, కొన్ని సందర్భాల్లో సుధీర్ అండ్ టీం వీళ్ళందరూ చెప్పారు, మేము అసలు ప్రాక్టీసే చేయలేదండి, అంటే డైరెక్ట్గా స్టేజ్ మీద వచ్చి చేసేస్తున్నాం. అంటే అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? అలాంటప్పుడు కూడా వాళ్ళకి టైటిల్ విన్నర్గా ఇస్తూ ఉంటారు. చాలా సార్లు వచ్చాయి వాళ్ళకి అలాగే. అంతెందుకు వాళ్ళు రీసెంట్గా స్కిట్ చేశారు, గెటప్ సీన్ అన్న విజయ్ దేవరకొండ గారు వాయిస్ చేశారు, డాక్టర్ క్యారెక్టర్ అనమాట. అది స్టేజ్ కింద కొంతే అనుకున్నారు, స్టేజ్ మీదకి ఎక్కాక ఆయన చాలా చేశాడు ఆయన అక్కడ గెటప్ సీన్. అంతే కదా, ముందు రోజు ప్రాక్టీస్ చేసి దాన్ని డైరెక్టర్లు అందరూ చూస్తారు, ఓకే. అది అందరికీ కాదు, అది అందరికీ కాదు. అది అదేంటది అంటే ఇప్పుడు వీళ్ళ మీద నమ్మకం ఉంటుందండి. ఇప్పుడు ఆది అన్నవి కూడా ఎక్కువ చూడరు. మీకు ఆది అన్న ఎలా చేస్తారంటే పేపర్ మీద స్కిట్ రాసుకొని వచ్చేస్తే డైరెక్టర్ దగ్గర కూర్చోబెట్టి ఆయనే మొత్తం పంచులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. డన్, ఓకే చేసేయండి. ప్రాక్టీస్ అవేం చూపించమనరు. మిగతా టీములు అన్నింటినీ ప్రాక్టీస్ చూపించమంటారు. చంద్రన్న కూడా అంతే. ఆయన ఉన్నప్పుడల్లా చంద్రన్న ఎలా అంటే ఆయన మరీ ప్రొఫెషనల్. ఆయన చంద్రన్న హైలీ ప్రొఫెషనల్. ఒక 20 స్కిట్లు పట్టుకొని వస్తాడు ఒకటేసారి. 20 స్కిట్లు, 2 స్కిట్లు కదా ఒక రోజుకి, 20 స్కిట్లు పట్టుకొస్తాడు ఆయన. ఇలా ఒక ఇలా బండిలు పట్టుకొని వచ్చి పక్కన పెట్టి ఒకటి తీస్తారు, ఇలాగా మొత్తం చదివి వినిపిస్తారు. హైలీ ప్రొఫెషనల్ ఉంటుంది. అంటే సగం మార్జిన్ కొట్టి సగమే స్కిట్ రాయడం, మధ్యలో ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్లు. చంద్ర గారిది మొత్తం ఉంటుంది, హైలీ ప్రొఫెషనల్ ఉంటుంది ఆయనది. ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తారు ఆయన. మధ్యలో ఎక్స్ప్రెషన్లు, స్క్రీన్ ప్లే అన్నీ ఉంటాయి అక్కడ. అతను ఎలా కదలాలి, ఎటు తిరిగి లోపలికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి అందులో. చెప్తారు. అది బాగుందనుకో, డైరెక్టర్లు బాగుందని చెప్తారంటే అప్పుడు ఓకే డన్ అని చెప్పి పక్కన పెడతారు, ఇంకోటి తీసి చెప్తారు. లేదు బాగాలేదంటే బాగాలేదా. కొంతమంది కొన్నే వింటారనమాట, మిగతా వాళ్ళందరూ చూపించమని చెప్తారు. పక్కా చూపించాలి మిగతా వాళ్ళందరూ. వీళ్ళు ఏం చేసి చెప్పేస్తే సరిపోద్ది. సుధీర్ అన్న వాళ్ళదైతే జస్ట్ లైన్ చెప్తే సరిపోద్ది. అరే ఇది చేద్దాం అనుకుంటున్నారా, చేసేయండి. ఇందాక చంద్ర టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. కొన్ని రోజులు అంటే కొన్ని వీక్స్ ఆయన మధ్యలో కనపడలేదు జబర్దస్త్ చేసినప్పుడు. చంద్ర ఎందుకని? ఆయన చాలాసార్లు కనపడలేదు అనుకుంటా. ఎందుకని అంటే రీజన్ ఏముంది? డైరెక్షన్ డిపార్ట్మెంట్తో లేకపోతే ప్రొడ్యూసర్తో గొడవ అయ్యి చంద్ర వెళ్ళిపోయారు అనే మాట విన్నాం. నిజమా ఇది? మరి అప్పుడు వెళ్ళిపోయింది ఎందుకో మరి నాకు తెలియదు. ఎందుకంటే మొదట్లో 2 సార్లు వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు సంగతి ఏమో మరి నాకు తెలియదు. మరి రీసెంట్గా వెళ్ళిపోవడం అయితే మాత్రం నాకు తెలుసు అంతే. అంతకుముందు పేమెంట్ కోసం అని నేను ఒకసారి విన్నాను. మరి పేమెంట్ తక్కువ ఇస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ పిలుపు వచ్చింది, పేమెంట్ కొంచెం ఎక్కువ మాట్లాడారు, వచ్చేసారు. జబర్దస్త్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము జబర్దస్త్లో చేసామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అవకాశాలు అలాగే వస్తాయి. రీసెంట్ గా బిగ్ బాస్ వెళ్ళిన అవినాష్ని చూస్తే అదే అనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయన కూడా చాలా సందర్భాల్లో ఆ షోలో కూడా కొన్ని మాటలు మాట్లాడారు. నా లైఫ్ ఇది, ఇంక నేను అది పూర్తిగా వదిలేసి వచ్చాను అన్నారు. అంటే నిజంగానే జబర్దస్త్లోకి రావాలంటే, అందులో చెయ్యాలంటే బాండ్ రాయాల్సి ఉంటుందా? అందరికీ కాదు, ఆర్టిస్టులకు ఏమి ఉండదండి. టీమ్ లీడర్స్కి ఈ మధ్య పెట్టారు. అది కూడా ఎప్పుడు అదిరింది వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు. అదిరింది అనేది ఒక టైప్ ఆఫ్ అది దాన్ని ఏమంటారు, ఒక చిన్న రిమైండర్ ఇచ్చింది అందరికీ కూడా, మెయిన్ మల్లెమాలకి. అదిరిందికి ముందు అసలు ఎక్కడా మాకు అగ్రిమెంట్లు లేవు అసలు. స్వేచ్ఛగా బతికేవాళ్ళు అందరూ కూడా. ఎప్పుడైతే అదిరింది పెట్టిందో వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు అక్కడ రాయించుకున్నారు కదా, అందుకని వీళ్ళు కూడా ఇక్కడ మొదలు పెట్టారు. ఎలా రాయించుకుంటారు? అగ్రిమెంట్ అనేది ఎలా ఉంటుంది? 2 ఏళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి. వేరే ఛానల్స్ లో, కామెడీ షోస్ లో ఎక్కడ చేయకూడదు. చెయ్యాలంటే మా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి. అలాగే అవినాష్ డబ్బులు కట్టారంటారు ఈ రోజులో. అదే ఒకటి బాండ్ బ్రేక్ చేస్తే 10 లక్షలు కట్టాలి. 10 lakhs కట్టారా? 10 lakhs కట్టాలి. అవినాష్ కట్టేసి వెళ్ళాడు. అది ఆయనే చెప్పాడు, నేను చెప్పేది ఏముంది, ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. ఆయన కట్టారా అంటే కట్టాను, 10 లక్షలు కట్టేసి వెళ్ళాను అన్నాడు ఆయన కూడా. అదే జరిగింది. అది అప్పుడే చెప్పాడు మాకు వాళ్ళ బ్రదర్ అజయ్, అప్పుడే చెప్పాడు 5 లక్షలు నేనే ఇలా పట్టుకొని వెళ్ళి ఇచ్చాను అంటుంది అజయ్ అయితే. బట్ వచ్చేది అంత ఉంటుందా తర్వాత సంగతి? తర్వాత సో బిగ్ బాస్ మీద ఆయనకు వచ్చిందండి, బాగానే వచ్చింది. సో బిగ్ బాస్ మీద మధ్యలో ఒక చోట ప్రైజ్, అదే ఫ్యాషన్ షో లాంటి దాంట్లో బిగ్ బాస్లోనే ఒక టాస్క్లో గెలిచాడు. అది కాకుండా ఇంకా వేరే వచ్చాయి. తర్వాత బిగ్ బాస్ తర్వాత మొత్తం స్టార్మా అన్నిట్లోనే ఆయనే ఉన్నాడు. ఆయన స్టార్మా ఈవెంట్లో, స్టార్మా ప్రోగ్రాముల్లో, వేరే షోల్లో అన్నిట్లో ఆయనే ఉన్నాడు. ఆయన మళ్ళీ తనకి జబర్దస్త్లోకి ఎంట్రీ లేదా? ఇంకా ఏం ఉండకపోవచ్చులేండి, ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. ఓకే, చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా ఉంది. అవసరం ఉంటేనే కదా ఎవరైనా పిలిచేది. అవును. ఇప్పుడు ఈసారి బిగ్ బాస్ కి ఎవరెవరు వెళ్ళబోతున్నారు? మీ పేరు ఉందని విన్నాం, నిజమేనా? లేదులేండి, ఇంకా నన్ను అంతవరకు అయితే ఇంకా ఏం రాలేదు. కానీ ఇంకా అంటే డిస్కషన్ సంగతి కూడా ఏమో నాకు ఏం తెలియదు. కానీ
నన్ను కూడా ఒకరు అడిగారు నువ్వు వెళ్తున్నావా అని చెప్పి నాకే ఇంకా ఫోన్ ఏం రాలేదు, ఇక మీకెట్లా తెలిసిందా? బట్ అవకాశం వస్తే వెళ్తారా? ఇంట్రెస్ట్ ఉందా మీకు ఆ గేమ్? చాలా ఇంట్రెస్ట్ అండి బిగ్ బాస్ అంటే. మొదట చాలా సార్లు చెప్పాను కూడా నేను ఈ విషయాన్ని, బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు అంటే అన్నారు జబర్దస్త్ నుంచి కూడా ఒకళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు అని అన్నారు. అంటే ఎవరని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికైనా అవకాశం వస్తుందా మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏమైనా? ఏమో మరి నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేదు. లాస్ట్ టైం నరేష్ని అడిగారు ఓ అని విన్నాను నేను, అంటే మా వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. వాడిని అడిగారు, బట్ వాడు వెళ్ళడానికి భయపడి అయిపోయాడు. ఆ తర్వాత అవినాష్ అన్నకి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి, అది మరి ఇక ఏమో మరి తెలియదు కదా. మరి ఈసారి కూడా తన్నే అడుగుతారో ఏమో మరి, అసలు కన్ఫామ్గా చెప్పలేము మనం. ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్ పేరు ఒకటి, శ్రీరెడ్డి గారి పేరు ఒకటి, సుధాకర్ కోమాకల అదే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నాగరాజు ఆయన పేరు ఒకటి, యాంకర్ శివ, ఇంకేవో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కానీ అవి తెలియదు మనకి కూడా లాస్ట్ మినిట్ వరకు కన్ఫామా కాదా అని. అంతే. ఇంకా పటాస్ వచ్చిన తర్వాత జబర్దస్తి కాస్త ఇబ్బంది కలిగింది అనే మాట నిజమైనా నమ్ముతారా అది మీరు? పటాస్ వచ్చిన తర్వాత నేను అన్నాను, పటాసులో స్టాండప్ల బదులుగా స్కిట్లు స్టార్ట్ అయిన తర్వాత అనేది నా ఫీల్. అదే జరిగింది కూడా. మేమందరం కొంతమంది వెళ్ళి స్కిట్లే చేశారు అక్కడ పటాస్లో. ఇంకా అది స్టాండప్ వేరు, స్కిట్లు వేరు. 2 షోల్లోని స్కిట్లే ఉంటే ఇంక 2 షోలు ఎందుకు చూస్తారు? ఏదో ఒకటే చూస్తారు. మళ్ళీ వీళ్ళే అక్కడ కూడా కనబడతారు అక్కడ. అది ఈ విషయం అప్పట్లో భరత్ గారు కూడా చెప్పారు, నితిన్ భరత్లు కూడా. వాళ్ళు వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి? అసలు డైరెక్టర్లు మారారంటేనే సర్ప్రైజ్. తక్కువ, అది తక్కువ ఉంటుంది అట్లా. ఎందుకు నితిన్ భరత్ దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటి? అంతగా ఏం జరిగింది అక్కడ? అది వాళ్ళకి కూడా చాలా డిఫికల్టీస్ ఎదురయ్యి. వాళ్ళు ఒకప్పుడు అక్కడ ఎలా అంటే మెయిన్ వాళ్ళు ఏం చెప్తే జరిగేది. జబర్దస్త్లో ఈ టీం ఉండాలి అంటే ఆ టీం ఉండేది, ఈ టీం వద్దు తీసేయండి అంటే తీసేసేవారు. అంత పేరు ఉండేది వాళ్ళకి ఒకప్పుడు. అది తర్వాత ఏమైంది, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తగ్గించారు. రాను రాను ఆర్టిస్టులను పెట్టారు, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేది తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ పటాస్ 2.0 అని చెప్పి. అప్పుడు భరత్ గారు దీన్ని అబ్జెక్ట్ చేశారు. జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ పటాస్లో చేస్తున్నారు, అక్కడ కూడా స్కిట్లే చేస్తున్నారు, 2 ఒకటే అయిపోతున్నాయి, రేటింగ్ డీవియేట్ అవుతుంది, పీపుల్ డీవియేట్ అవుతున్నారు, అది ఇది అని చెప్పి ఆయన ఇష్యూ చేసి ఆపడానికి ట్రై చేశారు మా ఆర్టిస్టులందరినీ కూడా. ఈ విషయంలో మేనేజ్మెంట్కి వాళ్ళకి ఈ మధ్య గొడవ జరిగింది. వాళ్ళకి గొడవ జరిగి మీరెవరో చెప్పడానికి, మీరు మా దగ్గర ఎంప్లాయీసే కదా, వాళ్ళు మా ఆర్టిస్టులను మేము ఎన్ని షోల్లో అయినా పెట్టుకుంటాం, మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా లాజిక్, వాళ్ళు చెప్పింది కూడా లాజికే కదా. ఇప్పుడు వీళ్ళని ఆపడానికి అన్ని పెట్టుకుంటే ఎంతవరకు వాళ్ళ నుంచి రాబట్టగలం అనేది చూస్తారు కదా వాళ్ళు కూడా. అయితే ఈ మాట మళ్ళీ అనడానికి ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది D11లో. D11లో ఏమైందంటే, D11 ఫైనల్స్కి ఫస్ట్ RR వాళ్ళు వస్తారని చెప్పి రూమర్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఎవరు రాలేదు, శేఖర్ మాస్టర్ అనౌన్స్ చేశారు విన్నర్ని. అయితే అప్పుడు మొత్తం అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం నితిన్ భరత్లే, మేము ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకున్నామన్న, ఈ షోలు ఇంత బాగా రన్ అవుతున్నాయన్న దానికి కారణం నితిన్ భరత్లే. ఒక్కరు మళ్ళీ వాళ్ళ పేరు చెప్పలే, శ్యామ్ గారి పేరు చెప్పలే. అది వాళ్ళు చేసిన మిస్టేక్. అది ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరైనా హర్ట్ అవుతారు. ఇప్పుడు అంటే అంత అందించేదంతా వాళ్ళే, మొత్తం ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అన్నీ వాళ్ళేది కదా. జస్ట్ డైరెక్షన్ చేసినందుకు అసలు వీళ్ళ గురించి మర్చిపోయి వాళ్ళ గురించి పోగొడితే అది తప్పే కదా మరి. అది జరిగింది. ఆ తర్వాత వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గింది. ఆ ఇంపార్టెన్స్ తగ్గిన టైంకి పటాస్ ఇష్యూ వచ్చింది. పటాస్ ఇష్యూ టైంలో ఇంకా వీళ్ళ మాట అసలు చెల్లుబాటు అవ్వలేదు. ఇంకా ఆ టైంలో కంప్లీట్గా వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు అంటే ఇంపార్టెన్స్ లేని టైంలో ఉండి వేస్ట్ అనేది అనిపించింది ఏమో మరి వాళ్ళకి, వెళ్ళిపోయారు. ఇంకా అండ్ ఈటీవీలో ఒక్కోసారి మనకి ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, ఫెస్టివల్కి సంబంధించి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేస్తారు? అంటే డైరెక్టర్లు రైటర్లు కూర్చొని కాన్సెప్ట్ అనుకుంటారు. ఓకే. అందులో కూడా కొన్ని నార్మల్ ఉంటాయి, కానీ కొన్ని మీరు చూసే ఉంటారు. అంటే రీసెంట్గా వచ్చినవి అయితే వర్షకి లేకపోతే మాన్యువల్ వీళ్ళిద్దరికి కొంచెం లవ్ అఫేర్ లాగా ఉండడం కానీ, ఒకసారి అయితే సుధీర్కి అలాగే రష్మికి పెళ్ళే చేసేసారు. అదే ఆహనా పెళ్ళంట. సో ఇవన్నీ ప్లానింగ్ అంతా ఎవరు? డైరెక్టర్లదే. ఆ సుధీర్ రష్మి గారి పెళ్లి ప్లాన్ ఏమో భరత్ గారిది, భరత్ నితిన్ భరత్లు ఇద్దరు కూడా. ఇప్పుడు ఈ ఇమాన్యుల్ వర్ష ప్లాన్ ఇప్పుడు డైరెక్టర్లు. ఓకే. ఇప్పుడు ఎవరున్నారు డైరెక్టర్లు? ఎక్స్ట్రా జబర్దస్త్కి శ్రీపాద గారు, మణికంఠ గారేమో జబర్దస్త్కి డీకి. ఓకే. అయితే శ్రీపాద గారికి ఇప్పుడు
శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, అవును, కొత్తగా దాంట్లో 2 ఎపిసోడ్లు ఆయనకి, 2 ఎపిసోడ్లు వేరే డైరెక్టర్లకి ఇచ్చారు. అంటే మంత్లీ ఇలా డివైడ్ చేసి. అంటే డైరెక్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పనా, మల్లెమాలకి ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నదే చాలా తక్కువ మంది, 3, 4, 5 సరైన వాళ్ళు ఉన్నారు అంతే, ఇంకెవరు లేరు. అందుకనే వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం అని చెప్పి సమన్యాయం చేస్తున్నారు మొత్తం అందరికీ కూడా. మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు నితిన్ భారతల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళే ఈ శ్రీపాద మణికంఠ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చింది మెయిన్ షోస్కి. అయితే ఇప్పుడు మరి మణికంఠకి 2 ఇచ్చారు, నాకు 1 ఇచ్చారు అన్న ఫీల్ ఉంటుంది కదా శ్రీపాదన్న కూడా. సో దాన్ని ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికి అని చెప్పి ఇట్లా అంతకుముందు ప్రతిరోజు పండగే ఇచ్చారు, అది అయిపోయింది, ఇంకా తర్వాత మళ్ళీ ఇది ఇచ్చారు, అలా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జబర్దస్త్కి ధీటుగా కొన్ని కామెడీ షోస్ ఇంకా వచ్చాయన్న మిగతా ఛానల్స్లో కూడా కనబడుతూ ఉన్నాయి. అవునవును. సో ఎలా ఉండబోతోంది అంటే కెరియర్ కాస్త జబర్దస్త్ డౌట్ఫుల్గా ఉండబోతుందా ఏంటి పరిస్థితి, మీరేం చెప్తారు? అండ్ నేను ఏమంటున్నా అంటే ఎన్ని వచ్చినా జబర్దస్త్ కొట్టలేకపోయాయి, అదైతే వాస్తవం. జబర్దస్త్ అనేది ఒక స్టాండర్డ్ షో అయిపోయింది, ఎన్ని వచ్చినా కూడా దీని కాపీ అన్న పేరే వస్తున్నాయి తప్పిస్తే అరే కొత్త షో వచ్చిందిరా అన్న పాయింట్ లేదు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే దీని స్థాయిని తగ్గించలేకపోయారు. కానీ ప్రజలకి కూడా ఇంటి దగ్గర కూర్చొని పర్టికులర్గా 9:30 అవుతుంది, అమ్మో ఈరోజు లక్షవారం జబర్దస్త్ వస్తుంది, ఆది గారు వస్తారు అని చెప్పి చూడడం ఆ ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత శుక్రవారం నాడు ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది, అది చూడాలన్న ఇంట్రెస్ట్ పోయింది. యూట్యూబ్లో వస్తాయిలే స్కిట్లు, యూట్యూబ్లో చూసుకోవచ్చులే, ఎవడ చూస్తారు ఇప్పుడు టీవీలో కూర్చొని అని చెప్పి అన్న ఒక పాయింట్ అయితే ప్రజల్లో ఇంకా అలా వచ్చేయడం వల్ల టీవీలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి రేటింగ్ తగ్గిపోయింది. అంటే నాగబాబు గారు వెళ్ళిన తర్వాత డ్రాస్టిక్ చేంజ్ కానీ అంత మార్పు ఏం చూడలేదా? అంటే అది కూడా వచ్చిందిలేండి, కానీ నాగబాబు గారు వెళ్ళిపోవడానికి ముందు 8.5 అలాగే ఉండేది రేటింగ్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత 8.5 అలాగే వచ్చింది. అది పెద్ద ఏం మార్పు రాలే. కాకపోతే ఆయన లేని లోటు తెలుస్తుంది కదా, మాకు తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది, చూసేవాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అయిపోయారు అంతే, అలవాటు పడిపోయి. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కావచ్చు, ముందున్న సీనియర్లు వేణు ధనరాజు వీళ్ళందరితో అదిరింది, అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది జబర్దస్త్ మీద అంటే కొంత చూపించిందండి, అది ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే మీకు సేమ్ టైమింగ్స్ అనుకోండి, 2 ఒకేసారి పెట్టారనుకోండి. ఇప్పుడు దానికి డైరెక్టర్ నితిన్ భరత్, అదిరిందికి నితిన్ భరత్, అదిరింది బొమ్మ అదిరిందని మళ్ళీ మార్చి ఇంకో సీజన్ చేశారు, దానికి వాళ్ళే. కరోనా కాటేసి అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చేయట్లేదు లేదు, అదిరింది అయిపోయింది, ఇప్పుడు ఓకే కంప్లీట్ అయిపోయింది. మేబీ చేస్తే ఇంకోటి ఏదైనా చేయాలేమో తప్పిస్తే అయిపోయింది. ఇక చాలా షోస్ అయిపోయింది పోటీగా వచ్చినవి. ఇక కామెడీ స్టార్ సంగతి ఏమో తెలియదు మరి నాకు. ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ బాగానే వచ్చింది, 9.8 దాకా వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ 4 ఎంతో వచ్చిందని చెప్పి విన్నాను నేను. మళ్ళీ అదో తగ్గుతోందని కూడా వింటున్నా, మరి అదెన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేం, అంతే. ఇంకా సో రీజన్ ఏంటి అసలు మీరు బయటకు రావడానికి? నేను బయటికి రావడం కంటే అదే, నా టీం తీసేసినప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, మా టీంని తీసేసినప్పుడు కూడా, నాది జీవంది. అయితే నన్ను మళ్ళీ ఆర్టిస్ట్గా పెట్టారు వేరే టీంలో. పెట్టిన తర్వాత అక్కడ సరిగ్గా రోల్స్ వచ్చేవి కాదు, అందుకని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి అన్న ఇక్కడ బాగాలేదన్న పరిస్థితి, వేరే టీంలో ఏమైనా పెట్టండి అన్న అంటే సరే అని చెప్పి వాళ్ళు తాగుబోతు రమేష్ గారి టీంలో వేశారు. అది అందులో వేసిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు. ఏంటి, అందులో జీవను శాంతికుమార్ వేరే టీం లీడర్లు అయ్యారు మళ్ళీ. సో ఆ టైంలో నన్ను అందులో వేశారు. మళ్ళీ అక్కడ శాంతికుమార్కి ఏదో ఇష్యూ అయ్యి ఆయన మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత నాకు చెప్పకుండా నన్ను తీసారు ఇందులోంచి. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారు నాకు తీసిన తర్వాత. అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అది ఇక్కడ దెబ్బతి. అది ఎప్పుడైనా ఇన్ని రోజులు మీ కెరియర్లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటి వల్ల ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఆర్పి అన్న దగ్గర కూడా నేను చాలాసార్లు గొడవలు పడ్డా ఈ విషయంతోనే. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది వేరే టీమ్ లీడర్కి సంబంధించి, వేరే ఆర్టిస్ట్కి సంబంధించి. సో ఆ టైంలో ఇంకా ఆర్పి అన్న ఏమో ఆర్టిస్ట్కి సపోర్ట్ చేశాడు, నేనేమో టీమ్ లీడర్కి వైపు నుంచే మాట్లాడడానికి ఇష్టపడతా. అంటే ఈయనదే తప్పు లేదు, ఆర్టిస్ట్దే తప్పు అనేది నా ఫీల్. అయితే ఈయనేమో లేదు టీమ్ లీడర్దే తప్పు అని. నేను ఒప్పుకోలే, నాకు నచ్చలేదు, ఆయనతో వాదించాను, గొడవలు కూడా అయ్యాయి ఆ టైంలో. అలా ఉంటాయి కొన్ని. ఆయనతో ఒకసారి పేమెంట్ విషయంలో గొడవలు అయ్యాయి నాకు. తడివేలని ఒక సీనియర్ ఆర్టిస్ట్ని ఆయన జస్ట్ ఊరికే ఫన్నీగా ఎట్కారం చేస్తుంటుంటే నేను దాని గురించి వ్యతిరేకించాను, నాకు నచ్చక, అప్పుడు గొడవ అయింది. ఇలా చాలా జరిగాయి. మళ్ళీ నార్మల్ అయిపోతాం, ఒక రోజు 1-2 రోజులు అంతే. అంతే సీరియస్ అవుతారు,
తర్వాత మళ్ళీ సర్లే కానీ స్కిట్ ప్రాక్టీస్ అలా నడిచిపోతుంటది. ఓకే. సో ఆయన చాలా మంచి మనిషి ఆర్పి అన్న, కోపం ఎక్కువ కానీ చాలా మంచి వ్యక్తి. చాలా మందికి భోజనం పెడతారు ఆయన. షూటింగ్ లో షార్ట్ టెంపర్ అంతే. అంతే, ఆయన ఒక్కడే 2-3 టీములకు భోజనాలు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆర్పి తడివేలు గారితో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తడివేలు గారికి తెలిసిన పర్సన్ ఒక అతను హాస్పిటల్లో ఉన్నారంటే ఈయన కూడా జస్ట్ వెళ్ళారు అలా వెళ్తూ వాళ్ళ పరిస్థితి చూసి ఆన్ స్పాట్ 30,000 తెప్పించి ఇచ్చారు వేరే వాళ్ళ ద్వారా. అట్లా ఉంటాయి, చాలా మంచి వ్యక్తి, కాదు కోపం ఎక్కువ. అలా ఉంటుంది. ఇబ్బంది అంతే. రైట్. ఈరోజు ఆయన వల్లే నేను ఎంతమంది తెలిసాను. అయినా కూడా ఆయనలో ఉన్న కోపాన్ని బయటకు చెప్పకూడదు అన్న పాయింట్ నాలో ఉండదు, నేను చెప్పేస్తా. ఆయనలో కోపం ఉంటుంది, మంచి ఉంటుంది, రెండు ఉంటాయి. మీకు బాగా ఇష్టమైన మంచి ఎవరు అక్కడ జబర్దస్త్లో? మీరు బయట గెటప్ సీన్ అంటే బాగా ఇష్టం. నచ్చేవాళ్ళు ఎవరు? గెటప్ సీన్ అన్న అవునా? చాలా మంచి వ్యక్తి. అంటే అందరికి సపోర్ట్ చేస్తాడు. అంతెందుకు లాక్డౌన్ టైంలో కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు అందరికీ కూడా పేమెంట్లు పంపించారు ఆయన అభి అన్న కలిసి. ఓకే. ఫోన్లు చేసి అరే ఖర్చులకు డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి, పంపిస్తున్నాం కొంత తీసుకోండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మళ్ళీ అవసరం ఏమైనా ఉంటే చెప్పండి, ఫోన్ చేయండి, మళ్ళీ పంపిస్తాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లాక్డౌన్ టైంలో కూడా మొత్తం అన్ని క్లోజ్ మే టైంలో ఆ టైంలో పంపించారు అందరికి. ఓకే. అంత మంచి పర్సన్. అంతెందుకు ప్రసాద్ అన్నకి కిడ్నీలు ఫెయిల్ అని చెప్పి అసలు అంతకుముందు తెలియదు ఆయనకి, ఆ రోజే తెలిసింది. బ్లడ్ వస్తుంటే ఏమైందని చెప్పి ఆయనకి అర్థం కాక ఆయన ఆలోచిస్తుంటే కిందనే గెటప్ సీన్ అన్న రాంప్రసాద్ అన్న అందరూ ఉన్నారట. అప్పుడు ఏదో ఈవెంట్కి వెళ్ళి వచ్చారు. ఆ డబ్బులు 50,000 ఉంటే అలాగా ప్రసాద్ అన్నకి ఇచ్చేసి ఎల్రా హాస్పిటల్కి అని చెప్పి ఇచ్చారు. ఇదే విషయం ప్రసాద్ అన్నే చెప్పాడు ఇది ఇంటర్వ్యూలో. చెప్తున్నా అంత మంచి పర్సన్ ఆయన, అసలు జెన్యున్గా ఉంటారు. నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ అన్న ఫీల్ ఉండదు, ఓవర్ యాక్షన్ ఉండదు. ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అక్కడ. ఈ సుధీర్ రాంప్రసాద్ శ్రీనుల్లో అంటే శ్రీను ఇష్టం. గెటప్ సీన్ గారే కాదు సుధీర్ అన్న. అంటే రాంప్రసాద్ అన్న కూడా చాలా ఇష్టమే. చెప్తున్నా కదా, టీం మొత్తం చాలా మంచి టీం అండి. సన్నీ అన్న, సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న అందరూ చాలా మంచి వాళ్ళు. ఆ టీం మొత్తం కూడా అంటే మొత్తం అందరూ కూడా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించే వాళ్ళే. కానీ చాలా మంది చెబుతూ ఉంటారు రోజా గారు వెనకాల ఉన్నారు సుధీర్ వెనకాల, అందుకనే తను అంత హైప్ సడన్ గా రావడానికి రీజన్ అని చెప్తూ ఉంటారు. నిజమే? ఏం లేదు, అప్పట్లో అయితే నాగబాబు గారు కూడా ఉన్నారు అలాగే. అయితే అప్పట్లో నాగబాబు గారికి సుధీర్ అన్న అంటే ఇష్టమే. అందరూ కలిసి ఇళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవారు. నిహారిక మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మందికి పిలిచి మరి పార్టీ ఇచ్చారంట కదా. అవును, అదే చెప్తే పర్సనల్ గా ఓన్లీ జబర్దస్త్ ఆర్టిస్ట్ అని పిలిపించారు. చిరంజీవి గారికి కూడా గెటప్ సీన్ అన్న, అభి అన్న చాలా అభిమానం చిరంజీవి గారికి కూడా. చిరంజీవి గారు ఆబ్వియస్లీ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, కానీ గెటప్ సీన్ గారిని చూసా అయ్యో సీన్ గారు రండి కూర్చోండి మాట్లాడినాను అంత ఉంటుంది గెటప్ సీన్ అంటే అక్కడ సిచ్యువేషన్. అభి అన్నది ఏంటంటే మీలే ఎవరు కోటేశ్వరుడికి చిరంజీవి గారు చేసినప్పుడు అభి అన్న ప్రోగ్రామ్కి మెయిన్ పర్సన్గా చేశారు అక్కడ. సో అలా కూడా కొంత ర్యాప్ ఉంది వాళ్ళకి. అలా అన్నీ ఉన్నాయి. బేసిక్గా మెగా ఫ్యామిలీతో మంచి కాంటాక్ట్స్ అయితే అందరికీ ఉన్నాయి, కానీ కొంతమంది మంచివాళ్ళు బాగా. అభి అన్న, గెటప్ సీన్ అన్న చాలా మంచివాళ్ళు. యాటిట్యూడ్ ఏమి ఉండదు వాళ్ళకి. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు చక్కగా హ్యాపీగా యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు. అసలు ఏంటి ప్లాన్, ఏంటి ఏమవుదాను ఇంకా అంటే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్దర్గా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఒక 30 చూద్దామనా నేను ఎంటర్ అవుదామని. ఓకే. సో నాకు ఇప్పుడు 24, ఓ 30 వచ్చిన తర్వాత ఎంటర్ అవుదామని నా ప్లాన్. మ్యాక్స్ 2027 అంతే. ఇప్పుడున్న పాలిటీషియన్స్లో ఎవరి ఇష్టం, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే పర్టికులర్గా అంటే ఎవరిలోని పూర్తి స్థాయిగా క్వాలిటీస్ నాకు కనిపించలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో విజన్ బాగుంటుంది, బట్ ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, కానీ ఆయన ఒంటరిగా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లే. బీజేపీతో కలవడం అనేది మిస్టేక్. జగన్ గారు ఏంటంటే ఎవరిని నమ్ముతున్నారో ఆయనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇంత పెద్దోళ్ళ గురించి నేను మాట్లాడే స్థాయి ఇప్పుడు నాకు లేదు, కానీ జగన్ గారు వెనకున్న వాళ్ళు కొంతమంది రాంగ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ కారణంగా అంటే మాది అందరికీ తెలిసిందే లేండి, మళ్ళీ ఎందుకులేండి ఇప్పుడు పేర్లు ఎందుకులేండి, కానీ ఉన్నారు కొంతమంది ఉన్నారు ఆయన పార్టీలో. సో వాళ్ళందరి చుట్టూ ఉండడం వల్ల ఆయన కూడా బ్యాడ్ అయిపోవడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అందరిలోని ఉన్నాయి బ్యాడ్ క్వాలిటీస్. ఇక పర్టికులర్గా విజన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇంకా నేను విజన్ కోటేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా కాదు. నేను మొన్న ప్రీవియస్ ఇంటర్వ్యూలో అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఇష్టం అని చెప్పగానే ఇంకా నాకు అది చూసి కొంతమంది నా ఛానల్ కామెంట్లోకి వచ్చి టీడీపీ కుక్క, బొల్లిబాబు కుక్క ఇట్లాంటి కామెంట్లు వస్తుంటాయి కదా. ఏం కాదు, నాకు చంద్రబాబు నాయుడు గారు అన్నా పూర్తిగా అభిమానం లేదు, పవన్ కళ్యాణ్ గారన్నా పూర్తిగా అభిమానం లేదు, జగన్ గారన్నా లేదు. నాకు విజన్ అంటే ఇష్టం. ఒకవేళ ఇదే విజన్ నాకు జగన్ గారి దగ్గర కనబడింది అనుకోండి, నేను ఆయన ఇష్టపడడం స్టార్ట్. ఏ ఇయర్ లో వెళ్దాం అనుకుంటున్నారు? ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? 26 ఎండింగ్ ఆర్ 27 స్టార్టింగ్. నాకు చెప్పాను కదా నాకు 30 years రావాలనేది నా పాయింట్. అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటా
పీపుల్ గురించి తెలుసుకుంటా, సైకాలజీస్ గురించి తెలుసుకుంటా, ఎలా స్టార్ట్ రిక్వైర్మెంట్స్ చేస్తారు? పాదయాత్ర ఏమైనా స్టార్ట్ చేస్తారా? ఎలా స్టార్ట్ చేస్తారు? అప్పుడు ఆలోచిస్తానండి అవన్నీ కూడా. పాదయాత్ర కాన్సెప్ట్ అయితే ఉంది నాకు కూడా. ఓకే. కాకపోతే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటూ కోర్టు నుంచి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకొని అవన్నీ చేయాలనేది నా అంటే ఇప్పుడు ఎలా వెళ్ళినా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం, సపోర్ట్ చేయడం ఉండాల్సిందే కదా. అదేదో మనమే పార్టీ పెడితే అయిపోయింది కదా. పెడతారా పార్టీ? పెడితే మంచిదే కదా. కామెడీగా కాదు, నేను సీరియస్గా అడుగు. నేను సీరియస్గానే చెప్తున్నా, పెడితే మంచిదే కదా. మనకంటూ వ్యక్తిత్వం ఉండి ఆ వ్యక్తిత్వాన్ని మనం మన పార్టీలోనే చూపించుకోగలిగితే గొప్ప విషయమే కదా. రైట్. ఎవరి దగ్గరకు వచ్చే కంటే ఫ్యూచర్ పాలిటిషియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏమోనండి, నేను నాకు నచ్చినట్టు ఉంటాను. నేను ప్రజలకి అంటే నేను డబ్బులు పంచను, జెన్యున్గా ఉంటాను. ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నిస్తాను. ఇంకా తర్వాత విజయం వస్తుందా లేదా అన్నది దేవుడు కూడా చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ మహిదర్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. చక్కగా యూట్యూబ్ చాలా మీరు ఇందాక అన్నట్టుగానే రన్నింగ్లో ఉంది, హైప్ ఇంకా వెళ్ళాలి, ఇంకా సబ్స్క్రైబర్స్ మంచిగా పెరగాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని, పొలిటికల్ ఎంట్రీ కూడా త్వరలో చూడబోతున్నామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.